ఇప్పుడు నేను ఆయుర్వేదిక్ డాక్టర్నమ్మా. తిరుపతిలో BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అంటే BAMS TTD కాలేజీలో SP ఆయుర్వేదిక్ కాలేజీలో చేశాను. 5.5 సంవత్సరం అనమాట. 4.5 సంవత్సరం కోర్సు, 1 సంవత్సరము ఇంటర్న్షిప్ అంటే హాస్పిటల్లో వర్క్ చేయడం అనమాట. దాని తర్వాత విజయవాడలో డాక్టర్ NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీలో MD చేశాను. అది 3 ఇయర్స్ అంటే దాదాపు 8.5 సంవత్సరం ఆయుర్వేదం చేశాను. నేను తిరుపతిలో BAMS చదివేటప్పుడు 2000 సంవత్సరంలో 1998లో జాయిన్ అయినాను ఈ ధ్యానంలో, రామచంద్ర మిషన్లో. అప్పుడు నుండి రెగ్యులర్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ స్థితులు అన్నీ దాదాపుగా ఈ స్థితులన్నీ నేను అనుభవిస్తూ వచ్చినాను. ఇప్పుడు నా స్థితి ఈ ముక్తి తర్వాత యనతత్వం ఈ లెవెల్లో ఉన్నాను అనమాట, నాకు అర్థమైనంత వరకు. కానీ ఇవి అప్పుడప్పుడు మళ్ళీ మనం దిగజాడుతూ ఉంటాము. ఒకసారి ఎక్కి చూసి వచ్చినాం కాబట్టి మళ్ళీ ఈజీగా ఎక్కుతూ ఉండొచ్చు. కాబట్టి ఈ స్థితులన్నీ కూడా మీరు కూడా ఈజీగా వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు నేను 2009లో ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాను. 2013 కంతా నేను నా సబ్జెక్టులో తృప్తి పొందినాను, సాటిస్ఫై అయ్యాను అన్నమాట. అంటే నంద్యాల, కర్నూలు, తర్వాత కొన్ని హైదరాబాద్లో కూడా కాని కేసులు నా దగ్గర తొందరగానే బాగా నయమయ్యేటి ఆయుర్వేదంలోనే. అయితే తర్వాత 2013 తర్వాత నేనేమనుకున్నానంటే ఆలోచన చేసినాను, మనకుండేది చిన్న జీవితము. ఈ చిన్న జీవితంలో ఎప్పుడు రోగాలతోనే బతకాలనా, ఈ రోగాలు రావాలి, రోగాల నుండి తొందరగా బయటపడాలి మనం అని ఆలోచన చేసి ఇండియా అంతా తిరిగి మందులు లేకుండా రోగాలను తొందరగా నయం చేయడం. సపోజ్ మీకు తలనొప్పిని 1 నిమిషంలో తగ్గించడం మందులు లేకుండా. మోకాలు నొప్పిని 1-2 నిమిషాల్లో తగ్గించడం. మెడ నొప్పింది, కడుపు నొప్పింది, ఇట్లా ఏ నొప్పి అన్నా కానీ బాధ, అది ఏ బాధ అన్నా కానివ్వండి, దాన్ని తొందరగా తగ్గించేటువంటి ఉపాయాలు నేర్చుకొని వచ్చినాను అనమాట. దీనికోసము చాలా డబ్బు ఖర్చు చేసినాను, బాగా తిరిగి ఇప్పుడు నేర్చుకొని వచ్చి జనాలకు బాగా ఉపయోగపడుతూ ఉన్నాను. ఈ విధంగా ఒక 5-6 ఊర్లలో ఇప్పటి వరకు కొన్ని సమావేశాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి, ముందు జనాలకు మనం కళ్ళ ద్వారా చూస్తే కానీ వాళ్ళు నమ్మరు. ఎవరైనా అంతే కదా, కళ్ళ ద్వారా చూస్తే నమ్ముతారు. అందుకే భగవంతుని ఎందుకు నమ్మకుండా ఉన్నారంటే, జనాలు ధ్యానం కోసం ఎందుకు రాలేకుండా ఉన్నారంటే, ఇక్కడ ఏం కనపడదు, కళ్ళ మూసుకుంటే ఏం కనపడుతుంది. వాళ్ళకు కూడా అదే అనమాట. బయట అంటే జనాలు అందరూ కూడా అనుకోవడము, బయట మాకు కనపడుతున్నాడు, సాయిబాబా కనపడుతున్నాడు, వెంకటేశ్వరుడు కనపడుతున్నాడు, అందరూ కనపడుతున్నారు. కాబట్టి విగ్రహారాధనకు ఎక్కువగా అడిక్ట్ అయి ఉన్నారు. కళ్ళు మూసుకుంటే మీరేం చేస్తారన్నట్టు వాళ్ళ భావన. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇట్లా అన్ని ఊర్లు, కొన్ని ఊర్లో తిరిగి దీన్ని ఏం చేస్తున్నామంటే వీడియో తీసి దాన్ని ఆ వీడియోలో డైరెక్ట్గా అట్లే యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. నాది డాక్టర్ ఎర్రనాగు ప్రసాద్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అట్లే అప్లోడ్ చేస్తున్నా. దానివల్ల ఏమైతే ఉందంటే, ఇప్పుడు ఆ వీడియోస్ చూసిన వాళ్ళు కొద్దిగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో దిష్టి తీయడం ప్రతి ఒక్క తల్లికి తెలుసా లేదా? ప్రతి ఇంటిలో తెలుసు. ఆ విధంగా ఈ విద్య కూడా కొద్దిగా అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇవి నాలోనే పెట్టుకోకుండా అందరికీ తెలియజేయాలని వీడియోలు కూడా తీసి ఇట్లా చేసుకోండి అని చెప్తా ఉన్నాను. చేసుకుంటున్నారు, చాలామంది బాగుపడుతున్నారు, నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఉపయోగపడాలని ఒకటి యాప్ డిజైన్ చేసాను నా పేరుతోనే. ప్లేస్టోర్లో దొరుకుతుంది అనమాట. ఇది డాక్టర్ వై ప్రసాద్ MD అని ప్లేస్టోర్లో దొరుకుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఫీజు పెట్టినాము, 616 రూపాయలు ఫీజు పెట్టినాము అనమాట. దీంట్లో 25,000 రూపాయలు సబ్జెక్టు పెట్టినాం. దీన్ని 10,000 పెట్టి కూడా అమ్మవచ్చు. నేను ఒక 100 మందికి బిగ్ షాట్స్కి చెప్తే ఒక 10 మంది, 100 మందిలో 10 మంది ఎట్లయినా తీసుకుంటారు. 1,00,000 రూపాయలు ఈజీ వస్తుంది. అట్లా కాదు, డబ్బు ముఖ్య ఉద్దేశం కాదు. కాబట్టి చిన్న అమౌంట్కు ఒక్కొక్కరి నుండి ఒక 500 రూపాయలన్నా పెడితే డబ్బు ఫ్రీగా ఇచ్చినామనుకో ఎవరు పట్టించుకోడు. కాబట్టి అందరికీ అందుబాటు రేట్లో పెట్టినాను అనమాట. 500 వస్తే చాలు ఒక వ్యక్తి నుండి, ఒక కుటుంబం నుండి అన్నట్టుగా.
దానికి జిఎస్టీ రూ. 92 పడింది, 18% అనమాట. మళ్ళీ యాప్ డిజైన్ చేసినందుకు 5% పోతుంది. అట్లా రూ. 616 పడింది అనమాట. నాకు రూ. 480 వస్తుంది. కాబట్టి అంటే దాంట్లో 5.5 గంటలు క్లాసెస్ పెట్టిండాను, ఎట్లా చేస్తే ఈ రోగాలు తగ్గుతాయి. దాంట్లో మొత్తం ఒక్క ఆరోగ్య సమస్యే కాదు, జీవితంలో మానవునికి 1,00,000 సమస్యలు వస్తూ ఉంటాయి. ఎదురింటంత గొడవ, పక్కింటంత గొడవ, వాళ్ళిద్దరితో గొడవ లేదనుకుంటే ఇంట్లో పిల్లంతో గొడవ, లేదంటే పిల్లలతో గొడవ, ఈ విధంగా లేదంటే తల్లిదండ్రులతో గొడవ, ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇదే కాదు, సమస్యలు మానవునికి 1,00,000 సమస్యలు వస్తూ ఉంటాయి. అన్ని సమస్యలను కూడా వాళ్ళకు వాళ్ళు సాల్వ్ చేసుకునే విధంగా ఆ యాప్ డిజైన్ చేశాను అనమాట. ఒక ఆరోగ్య సమస్యే కాదు, ఏమంటే యాజ్ ఏ డాక్టర్గా నేను ఈ మందులు లేకుండా తగ్గించుకునే ఉపాయాలు చాలా చెప్పినాం దాంట్లో ఎట్లా అనేది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు కొందరికి నేను ఇక్కడ తగ్గించినాను, అది కూడా నేను వీడియో పెడతాను దీంట్లో యూట్యూబ్లో. మీరందరూ కూడా నా నెంబర్ తీసుకొని మీరు నాకు మెసేజ్ చేస్తే, లేదంటే వాట్సాప్లో నాకు ఆ వీడియో పంపమంటే వీడియో పంపుతాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ కూడా ఆ వీడియో కింద పెడతాను. తర్వాత నేను ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి డబ్బులు ఖర్చు లేకుండా మనం ఆరోగ్యాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలా అనేది కొన్ని చెప్తాను. మీరు డైలీ ఒక 10 నిమిషాలు మీరు టైం ఖర్చు పెట్టి మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకోండి. ఉండే రోగాలు పోతాయి, కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. అట్లా అనమాట. ఇక్కడ ఏమంటే మెయిన్గా క్లాపింగ్ థెరపీ, అంటే క్లాపింగ్ అంటేనా భజన. పూర్వకాలము భజన బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, పల్లెటూరులో చేస్తున్నారు. తర్వాత దీక్షలు తీసుకుంటారు కదా, ఈ అయ్యప్ప స్వామి దీక్ష కానీ, తర్వాత గోవింద మాలలు వేస్తూ ఉంటారు, నరసింహ మాలలు వేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా భజనలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దీక్షా సమయంలో వాళ్ళ ఆరోగ్యాన్ని చూస్తే చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భజన చేస్తారు, రోజు రాత్రిపూట అర్ధగంట నుండి 3/4 గంట భజన చేస్తారు, అంటే చప్పట్లు కొడతారు. తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతారు వాళ్ళు. అట్లా కాబట్టి ఈ 2 కారణాల వల్ల, అది ఒకటి చల్లనీళ్ళు, రోజు చల్లనీళ్ళ స్నానమే చేస్తారు వాళ్ళు. ఈ విధంగా కొన్ని కఠినంగా ఉంటాయి కానీ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అవి కఠినంగా అనిపించవు. మళ్ళీ దీక్ష సమయం అయిపోతానే మళ్ళీ అన్నీ బిగించేస్తారు, కాళ్ళకు చెప్పులు వేసుకుంటారు, తర్వాత వేడి నీళ్ళు పోసుకుంటారు, భజన చేయరు, ఏం చేయరు. మళ్ళీ అన్ని రోగాలు తగులుకుంటాయి. ఎప్పుడైతే దీక్షలో ఉన్నప్పుడు అన్ని రోగాలు బయటికి పోతాయి, దీక్ష అయిపోతానే మళ్ళీ అన్ని రోగాలు పట్టుకుంటాయి. ఎందుకంటే ఈడ వాళ్ళ లోపల మారాల. ఏదో ఆ దీక్ష చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అయ్యప్ప కోసం మారుతారు. ఆ 40 రోజులు ఆ దీక్ష అయిపోతానే మళ్ళీ అయిపోయింది కదా మన పని మనది అనమాట. ఇక్కడ ఎందుకు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు వాళ్ళు అంటే కేవలము ఆడ మహిమ ఏమంటే భజనలో చాలా మహిమ ఉంది. నీకు ఈ పైసా ఖర్చు లేదు, నీకు ఉండే రోగాలు అన్నీ పోతాయి, కొత్త రోగాలు ఏవి రాకుండా ఉంటాయి రోజు చేస్తే. ఇప్పుడు మనము రోజుకు 3 సార్లు అన్నం తింటున్నాము, ఒకసారి ఊరుకుండొచ్చు కదా. ఎందుకు మళ్ళీ తింటున్నాం అంటే మళ్ళీ ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ తింటున్నాం. కాబట్టి నీకు మళ్ళీ రోగాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విషయాలు జీవితాంతం మీరు చనిపోయేదాకా కూడా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోజు 10 నిమిషాలు టైం కేటాయించుకుంటే ఏ రోగం రాదు, ఉండేటి పోతాయి. అట్లా అనమాట. సరే, ఇక్కడ భజన అంటే చప్పట్లు ఎట్లా కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి, చప్పట్లు కొడితే ఎందుకు రోగాలు పోతాయి అనేది నేను మీకు ఇక్కడ వివరంగా ఒక 2 నిమిషాల్లో చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య అంతా ఒక 30-40 సంవత్సరాల కిందట దక్షిణ కొరియా ఒకతను ఒక విషయాన్ని కనిపెట్టినాడు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే హ్యాండ్ ఈజ్ ది రెప్లికా ఆఫ్ హ్యూమన్ బాడీ అంటాడు. అంటే మన ఈ అరచేయి మొత్తము మన శరీరానికి ప్రతిబింబం అని చెప్తాడు. చూడండి, ఇట్లా పెట్టినాం అనుకోండి, ఈ బొట్టకనేలు పైకి ఎత్తి ఇట్లా పెట్టినాం అనుకోండి, ఈ 2 ఏళ్ళు ఇట్లా పక్కకు పెడితే మనిషి మాదిరిగా ఉందా లేదా, మధ్య ఈ 2 కాళ్ళు, ఇవి ఈ 2 చేతులు, ఇది తల, మెడ. ఇక్కడ చూడండి, ఇవి 4 వేళ్ళు ఇట్లా సమానంగా ఇవ్వచ్చు కదా, భగవంతుడు సమానంగా ఇవ్వలేదు. మధ్య 2 ఏళ్ళు ఏమో పొడవుగా ఇచ్చినాడు, ఈ 2 ఏళ్ళు ఏమో పొట్టిగా ఇచ్చినాడు.
చూడండి, మనకు కూడా కాళ్ళు కిందికి ఉంటాయి, చేతులు పైకి ఉంటాయి కదా, ఇది అట్లే ఉంది కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఏలికి 3 కనుపులు ఉన్నాయి, 3 భాగాలు ఉన్నాయి. ఈ 4 వేళ్ళకు బొటకనేలికి మాత్రం 2 కనుపులే ఉన్నాయి. అందరూ ఒకసారి చూసుకోండి, బొటకనేలికి 2 కనుపులే ఉన్నాయి. మీకు ఎవరికైనా 3 ఉన్నాయో చూసుకోండి, అందరికీ 2 ఉంటాయి. ఎందుకంటే ఈ కాళ్ళకు చేతులకు 3 భాగాలు ఉంటాయి చూడండి, 1 2 3. అట్నే కాళ్ళు కూడా 1 2 3 భాగాలు ఉన్నాయి. అదే ఇక తల మెడ 2 భాగాలే ఉంటాయి. కాబట్టి ఈ బొటకనేలికి 2 భాగాలే ఉంటాయి చూడండి. తర్వాత ఈ 4 వేళ్ళ కంటే కూడా బొటనవేలు వెడల్పుగా ఉందా లేదా? మన కాళ్ళు చేతుల కంటే తల వెడల్పుగా ఉందా లేదా? సరిపోయిందా? తర్వాత ఈ బొటకనవేలులో ఇది తల అనుకున్నాం కదా, మధ్య భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇట్లా సైడ్కి చూస్తే మధ్య ఎత్తుగా ఉంటుంది. అట్లే మన ముక్కు కూడా ఎత్తుగా ఉంటుంది చూడండి. మొత్తం ముఖం అంతటిలోకి మన ముక్కు ఎత్తుగా ఉంటుంది, ఉందా? అట్లా తర్వాత మనం ఇట్లా ముందరికి వంగుతాం, కానీ ఇట్లా వెనక్కు వంగలేము. ముందరికి పూర్తిగా వంగగలుగుతాం, వెనక్కు వంగలేము. ఏళ్ళు కూడా అంతే చూడండి, ఇట్లా ముందరికి వంగుతాయి కానీ ఇట్లా వెనక్కు వంగవు. సరిపోయిందా? తర్వాత చెస్ట్ ముందరికి ఉంటుంది, కడుపు లోపలికి ఉంటుంది. ఇట్లా పెడితే అట్లే ఉందా లేదా? కానీ ఇప్పుడు అందరికీ రివర్స్ అవుతూ ఉంది. చెస్ట్ లోపలికి పోయి కడుపు ముందరికి వస్తుంటాయి. మామూలుగా అయితే ఈ విధంగా ఉంటుంది. అట్లా ఆ విధంగా 80%, దాదాపు 80% కోయిన్సైడ్ అవుతుంది అనమాట. మన శరీరానికి మన చేతికి కోయిన్సైడ్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఇప్పుడు ఇది చెస్ట్, ఇది కడుపు, అంటే అబ్డామిన్ అంటారు. చెస్ట్ అబ్డామిన్ అనుకుంటే ఇక్కడ మనకు లోపల ఈ చెస్ట్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీలో 12 అవయవాలు ఉన్నాయి లోపల. అవే ఇంపార్టెంట్ అన్నమాట. మన వాళ్ళు వాకింగ్ చేస్తారు, గంట సేపు వాకింగ్ చేస్తారు. ఈ కాళ్ళకు చేతులకు ఎక్సర్సైజ్ ఉంటుంది, లోపల ఉండే ఈ ఆర్గాన్స్కు ఎక్సర్సైజ్ ఉంటుంది. అదే మీరు చప్పట్లు గట్టికి కొట్టినారనుకోండి, ఇక్కడంతా దీనికి సంబంధించిన అవయవాలన్నీ కూడా ఈ స్విచ్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 12 అవయవాలు యాక్టివేట్ అయిపోతాయి గట్టిగా చప్పట్లు కొడితే. అయితే ఆ చప్పట్లు ఎట్లా కొట్టాలి? నేను ఆలగడ్డ పక్కలో దేవరాయపురం అంటే చింతకొండ మా ఊరు అనమాట. మా ఊరిలో భజన చేస్తూ ఉంటే మొన్ననే పోయి ఇట్లే వీడియో ఒకటి తీసి భజన దాని మహత్యము అని చెప్పి ఒకటి వీడియో అప్లోడ్ చేసిండ నా ఛానల్లో. మీరు తర్వాత చూడండి, దాంట్లో కూడా ఈ విషయాలన్నీ చెప్పినాను. వాళ్ళకి తెలియజెప్పినాను, మీరు తాళాలు తీసుకొని కొడతా ఉన్నారు, ఏం పెద్ద ఉపయోగం లేదు. మీకు ఈ భక్తితో పాటు ఆరోగ్యం కూడా కావాలనుకుంటే తాళాలు కొద్దిసేపు పక్కన పెట్టేసి కనీసం 2 పాటల కన్నా నేను చెప్పినట్టుగా మీరు భజన చేయండి, చప్పట్లు కొట్టండి అని చెప్తే మా ఊర్లో డైలీ 2 పాటలకు వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి చప్పట్లు ఏ విధంగా కొట్టాలి, ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పినానంటే చప్పట్లు కొట్టడం వలన ఎందుకు ఆరోగ్యం బాగా అవుతుంది అని చెప్పినాను. అర్థమైంది కదా? ఎందుకంటే ఈ చేతిని మాత్రమే మనం యాక్టివేట్ చేయగలిగితే టోటల్ బాడీ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఏది ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. నువ్వు గంట సేపు ఆడ వాకింగ్ చేసినా పెద్దగా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ కావు. ఇలా నువ్వు చప్పట్లు 1 నిమిషం గట్టిగా కొట్టినా కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అయిపోతుంది, శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీరు ధ్యానం చేసేటప్పుడు శరీరంలో శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? శక్తి పెరుగుతుంది కదా. మనం ధ్యానంలో ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా భగవంతుని నుండి ఉండే శక్తిని మనం డైరెక్ట్ గ్రహించుకుంటున్నాం. దాన్ని ప్రాణశక్తి అంటారు. లోపల ఆ ప్రాణాన్ని మనం జోడిస్తున్నాం. ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఇది కూడా ఒక కారణం. మనం శరీరాన్ని పట్టించుకుంటున్నాం కానీ లోపల ఉన్నటువంటి ఆత్మను పట్టించుకోవడంలా. అందుకే ఈ ఏడుపులు. ఎప్పుడైతే నువ్వు ఆత్మను పట్టించుకుంటావో ఆత్మలోనే సంతోషము, ఆత్మలోనే ఈ దాన్ని ఏమంటారంటే సచ్చిదానందం ఉంది. కాబట్టి నువ్వు ఇంకా ఆత్మను బాగా పట్టించుకున్నప్పుడు బయట విషయాలు అవసరం లేదు. నీలోనే నువ్వు ఆనందాన్ని ఎత్తుకోగలుగుతావు. నిజమైనటువంటి ఆనందం ఆడే ఉంది కాబట్టి ధ్యానం చేయాలన్నమాట ప్రతి ఒక్కరు. మీరు కనీసం కొన్ని విషయాలన్నా మీ ఇంట్లో వాళ్ళకు, మీ పక్కింటి వాళ్ళకు చెప్పగలిగే స్థితికి మీరు రావాలి. ఊరికి పోతున్నాము, మేము గంటలు ధ్యానం చేస్తున్నాము, సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్నాము అంటే ఎవడు మిమ్మల్ని చూసి యాక్టివేట్ గారు. మీ గురించి మీరు తెలుసుకున్నదని వాళ్ళకి చెప్పగలిగినప్పుడు మాత్రమే వాడు కనీసం నిన్ను చెడగొట్టకుండా అంటాడు. వాడు చేయకుండా
కనీసం చేసే వాళ్ళని చెడగొట్టకుండా ఉంటాడు. ఎందుకంటే మనం ధైర్యంగా చెప్పగలగాలి వాళ్ళకు, నువ్వు ఏం సాధించినావు ధ్యానం వలన, పక్కవానికి నీకు ఏమి తేడా అనేది నువ్వు చెప్పగలిగినప్పుడు స్థితికి వచ్చినప్పుడు నిన్ను చూసి వాళ్ళు కూడా మారేదానికి ఆస్కారం ఉంటుంది. నేను రామచంద్ర మిషన్లో ముస్లిమ్స్ని కూడా జాయిన్ చేయించిన, కొందరిని హాయిగా చేసిన వాళ్ళను. మిగతా ముస్లింలు అందరూ వాళ్ళను తిట్టిందే, వీడు పక్క మతానికి పోయినాడు అది ఇదని. ఇది మతానికి సంబంధించిందే కాదు, డైరెక్ట్ ఆత్మకు సంబంధించింది అనమాట. అట్లా మనం ఎక్కడ ఉన్నాము, మీ టాపిక్ మర్చిపోయినా. సరే, ఆ చప్పట్లు కొడితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, బయట భగవంతుని శక్తి ఉంది అనుకున్నాను, ధ్యానంలో ఏం జరుగుతుంది, చప్పట్లు కొట్టినప్పుడు కూడా అదే జరుగుతుంది దాదాపుగా. ఎందుకంటే ఈ భాగాన్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు బయట వాతావరణంలో ఉన్నటువంటి ఈ భగవంతుని శక్తి, కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ అరచేతుల గుండా మన శరీరానికి అంతటికి ప్రసరిస్తుంది అనమాట. ధ్యానంలో ఏ విధంగా అయితే మనం గుంజుకుంటామో ఆ శక్తిని, అదేవిధంగా చప్పట్లు కొట్టినప్పుడు ఈ భాగం యాక్టివేట్ అయినప్పుడు, దీంట్లో చప్పట్లు గట్టిగా కొట్టినప్పుడు లోపల ఏమవుతుందంటే రక్త కణాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి దాంట్లో ఐరన్ ఉంటుంది రక్తంలో. అందుకే రెడ్గా ఉండేది మనకు రక్తం. రెడ్గా ఎందుకు ఉంటుందంటే లోపల ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది, ఐరన్ అనేది ఉంటుంది లోపల. అది బయట ఉండే ఈ శక్తిని గ్రహించుతుంది అనమాట, కొన్ని వందల రెట్లు ఎక్కువగా గ్రహించినప్పుడు వెంటనే మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే లోపల ఉండే ప్రాణానికి ప్రాణశక్తిని అందించగలుగుతాం, ధ్యానం ద్వారా అయితేనేమి, చప్పట్ల ద్వారా అయితేనేమి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను, నేను చేస్తాను చప్పట్లు ఎట్లా కొట్టాలనేది, ఆ విధంగా మీరు కూడా కొట్టండి. ఒక రోజు 10 నిమిషాలు కేటాయించండి చాలు. అసలు ఒక వారం తర్వాత, వారానికి ముందు ఎట్లా ఉన్నారు, వారం తర్వాత ఎట్లా ఉన్నారో చూసుకుంటే లోపల ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగి ఉంటాయి. నొప్పులు చాలా మటుకు తగ్గిపోయింటాయి చాలామందికి, హాయిగా శరీరం ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చప్పట్లు కొట్టి చూపిస్తాను, ఆ విధంగా మీరు కొట్టండి. ఇప్పుడు మామూలుగా చప్పట్లు ఇట్లా కొడతారు కదా, ఇట్లా కాదు. ఈ విధానం, నేను చెప్పే విధానంలో క్లాపింగ్ థెరపీ అంటారు దీన్ని. క్లాపింగ్ థెరపీలో ఎట్లా అంటే 2 కలపాలి, 2 చేతులు కలిపి ఎంత గట్టిగా కొడితే అంత ఉపయోగం అన్నమాట. చిన్నగా కొడితే కొద్దిగా ఉపయోగము, గట్టిగా కొడితే ఎక్కువ ఉపయోగము. ఇప్పుడు నేను చాలామంది ముసలిళ్ళకి చెప్తా ఉంటాను, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు, చప్పట్లు కొట్టండి అమ్మా, మీ నొప్పులు తగ్గుతాయి, శరీరము తేలిగ్గా ఉంటుంది అంటే, మేము పొద్దున్న సాయంత్రం దాకా కొడతానే ఉంటా. ఎట్లా కొడుతున్నావు చెప్పంటే, పక్క వాయికి కూడా నాకేం వినపడదు, ఎట్లా కొడతామంటే ఇట్లా. అంటే వాళ్ళు చప్పట్లు, వాళ్ళల్లో ముసలి వాళ్ళల్లో, అంటే మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి కొద్దిగా హుషారుగానే ఉంటారు. ధ్యానం చేయకుండా ఇళ్ళగా ఉంటారు చూడండి, మజ్జుగా ఉంటారు ముసలిళ్ళు, పింఛన్ తీసుకొని ఊరికి కూర్చుంటుంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరాలు తప్ప, ఎప్పుడు పక్కింటోనితో పక్క వాళ్ళతో తప్ప వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు కాబట్టి నీరసంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళు అంత నీరసంగా ఉంటారు, నేను గమనించిన. వాళ్ళు నిజంగా నాకు భలే కోపం వస్తుంది. వాళ్ళు వచ్చి ఎట్లా కొడతా, నువ్వు పొద్దున్న సాయంత్రం కొడుతున్నా, ఏం మార్పు లేదు అంటారు వాళ్ళు. అసలు గదురుకుంటారు, ఎట్లా కొడుతున్నావు అమ్మ అంటే, పొద్దున్న సాయంత్రం కొడుతుందంట, ఇట్లా అంటుంది. అట్లా కాదు, ఇట్లా 2 చేతులు పెట్టి కరెక్ట్గా 10 నిమిషాలు చేసినా కూడా రోజంతా యాక్టివ్గా ఉంటుంది. గంట సేపు పోయి ఆడ వాకింగ్ చేయాల్సిన అవసరంలే, గంట సేపు యోగా చేయాల్సిన అవసరంలే. కరెక్ట్ 10 నిమిషాలు మీరు కొట్టగలిగితే 10 నిమిషాల్లో దాదాపుగా 500 నుండి 700, కనీసం 1000 చప్పట్లు కొట్టచ్చు 10 నిమిషాలు కంటిన్యూగా కొట్టగలిగితే. కాబట్టి ఫస్ట్లో కూడా 10 నిమిషాలు కొట్టాకండి, 5 నిమిషాలు కొట్టండి. నిదానంగా మీకు అలవాటైన తర్వాత, ఏదైతే చాలామంది భుజాలు వస్తాయి కాబట్టి 5 నిమిషాలు చేయండి ఫస్ట్. నిదానంగా అలవాటైన తర్వాత 10 నిమిషాలు చేయండి చాలు. అయితే చేసేది బాగా చేయాలి, ఇట్లా గట్టిగా కొట్టాలా. 3 చప్పట్లు కలిసి ఒక్కటి అన్నట్టు కొట్టాలి. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. చదవండి.
మోకాలు ఇంత గట్టి కొడితే అంత మేలు. పిక్కలు తర్వాత ఆపోజిట్ మొఖాలు గట్టి కొడితే ఉపయోగం, లేదంటే కొట్టి కూడా ఉపయోగం లేదు. అందరికి నిద్ర పోయింది చూడండి, నిద్ర పుణ్యం అందరికి అంతా పోయింది. తర్వాత పిక్క స్టాప్. తర్వాత డోలు మాదిరిగా ఈ విధంగా పెట్టుకొని పాదాలు కూడా సేమ్ పాదాలలో ఏ విధంగా అరచేతుల్లో ఏ విధంగా మార్పు ఉంటుందో ఆ విధంగా పాదాలలో కూడా మార్పు ఉంటుంది. ఇది కూడా శరీరానికి సంబంధించి అనమాట. ఉత్త కాళ్ళకు చేసినా కూడా మార్పు వస్తుంది శరీరం అంతా కూడా. కాబట్టి ఇది డబల్ ఉపయోగం. అరికాళ్ళు అరచేతులు పోతే డబల్ ఉపయోగం. ఇట్లా రెండు చాలా మందికి పద్మాసనం కుదరదు కాబట్టి ఈ విధంగా కొట్టండి. ఒకవేళ పద్మాసనం కుదిరితే ఈ విధంగా పెట్టుకొని ఇట్లా గట్టి కొట్టాల. ఇట్లా ఇప్పుడు మనము అంతా 2 నిమిషాల కంటే ఎక్కువ కొట్టలే, 2 నుండి 3 నిమిషాలు కొట్టింటాము. ఇప్పుడు లోపల ఎనర్జీ ఎట్లా ఉంది గమనించండి. 2 నిమిషాలకు చెమట వస్తుంది, ఫుల్ చెమట, శరీరం హీట్ ఎక్కుతుంది. వెంటనే ఇవి ఇవన్నీ సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి. ఇప్పుడు ఎంత పెద్ద తాళానికైనా కూడా తాళం చెవి చిన్నగా ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మంలో మోక్షమైనటువంటి విషయాలు అన్నమాట. అసలు డబ్బే ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మన వాళ్ళు ఎంత ఈజీగా ఉంటాయో దాని గురించి పట్టించుకోరు. ధ్యానం అనేది ఎంత ఈజీ, కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయాయి, స్వర్గంగా కనపడుతుంటుంది. రోజు ఒక రకంగా ఆనందంగా అంటుంటుంది. అదే వాళ్ళు చాలామంది ఉత్తరాఖండ్ 2015లో అక్కడ ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్ వరదలు వచ్చినాయి చూడండి. అప్పుడు 200 గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఇదే భారత ప్రభుత్వం బయటికి చెప్పలేదు కానీ 200 గ్రామాలే లేవు, అంత పెద్ద వరదలు వచ్చినాయి అప్పుడు మన వాళ్ళు కూడా, మన ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ పోయినారు. కేదార్నాథ్, బద్రీనాథ్ వాళ్ళు చాలామంది పోయినారు. అన్ని కష్టాలు ఎందుకు, మనం ఉండే రూమ్లోనే, మీ ఇంట్లోనే, మీ గదిలోనే కూర్చొని భగవంతుని పొందొచ్చు. చాలామంది పొందినారు, వాళ్ళు చెప్పినారు. కానీ వాళ్ళు చెప్పినవి మనం మైండ్కి ఎక్కించుకొని మనం అట్లా చేస్తే మనం కూడా పొందొచ్చు అనమాట ఈజీగానే. కాబట్టి ఏది కష్టమైన విషయం కాదు. ఏమంటే వాళ్ళు చెప్పినట్టుగా పాటించాలి మనం. ఆల్రెడీ పత్రిజీ గారు ఎన్నో విషయాలు చెప్పిండారు. మనం ఏం చేస్తాము, బాగా పుస్తకాలు ఇన్ని తీసుకోపోతాం, చదువుతాము, ఇక్కడ ఎక్కించుకుంటాం, ఇక్కడ వదిలేస్తాం, ఏం ఉపయోగంలే. అట్లా కాదు, మనము ఎంత చేసినాం అనేది కాదు, ఎంత బాగా చేసినాం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గానే ఇప్పుడు నా దగ్గర ఏ పేషెంట్ వచ్చినా కూడా లోపలికి హాస్పిటల్కి వచ్చిన పేషెంటు ఒక్కోసారి కొందరు గంట పట్టచ్చు, కొందరు గంటన్నర పట్టచ్చు, కొందరు 3 గంటలు కూడా పడుతుంది సమయం. కానీ బయటికి పోయే లోపలనే వాడికి మార్పు ఉంటుంది. అట్లా అనమాట. కాబట్టి మీరు కూడా
ఇదైతే డైలీ చేయండి భజన అనేది. 10 నిమిషాలు చాలు క్లాపింగ్ థెరపీ. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేయించండి. అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినారు కదా. కాబట్టి ఎన్ని కోట్ల ఆస్తున్నా కూడా ఆరోగ్యం లేకుంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ధ్యానం చేస్తే ఉన్నదాంతోనే తృప్తిగా ఉండడం నేర్చుకుంటాము. జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా మనం మలుచుకోవచ్చు అనమాట. ఎవరైనా కూడా మలుచుకోవచ్చు. అట్లా అద్భుతంగా ఎవరికి వాళ్ళకి అనిపించినప్పుడు నేను అద్భుతంగా జీవిస్తున్నా అని మనసులో ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు ఒక్కరోజు జీవించినా చాలు. అందుకే బాగా ధ్యానం చేసేవానికి మరణ భయం ఉండదు. మరణం కోసం ఎదురు చూస్తాడంట. సపోజ్ అది ఎదురు చూపు ఎట్లా ఉంటుందంటే పెళ్ళి చేసుకునే ముందు ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందంట. మరణం అంటే ఒక యోగికి ఆ విధంగా ఎదురు చూస్తాడంట. పెళ్ళి చేసుకునే ముందు ఏ విధంగా ఎదురు చూస్తారో ఆ విధంగా ఈ నిజమైనటువంటి యోగి మరణం కోసం ఎదురు చూస్తాడు. అంటే ఏ భయమే ఉండదు వాడికి. అంటే వాడు మానవుడు ఏది సాధించాలో అది సాధించగలిగినాడు కాబట్టి ఇంకా ఏ భయం ఉండదు. అదే మానవ జీవిత లక్ష్యం అంటారు. అది ఏమి అంటే మానవ జీవిత లక్ష్యం ఏమి అంటే బతికుండగానే భగవంతుని చేరవడం. ఎప్పుడో సచిన తర్వాత నువ్వు స్వర్గానికి పోతావు నరకానికి పోతావు ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. కానీ నువ్వు బతికుండగానే భగవంతుని చేరితే అన్నీ తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మానవుని పుట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు గౌతమ బుద్ధుడు చూసుకుంటే గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఎవరైనా చదవండి, మనసు పెట్టి ఒక్కసారి చదివితే చాలు ఎవరి జీవితమైనా మారిపోతుంది. ఎందుకంటే ఆయన మహారాజు, యువరాజు, కొత్తగా పెళ్ళి ఉంటుంది, 6 నెలల బాబు ఉంటాడు. అందరినీ త్యజించాడు, అందరినీ వదులుకొని ఆ మానవ జీవిత లక్ష్యం ఏమీ నేను సాధించాలని పోయినాడు సాధించినాడు తొందరగానే. మళ్ళీ నా మాదిరిగా ఎవడు బాధపడకూడదు ఈ విధంగా అని ప్రతి ఒక్కరికి మానవునికి తెలియజెప్పాలని ఆయన జీవితాన్నే ఒక ఉదాహరణగా నిరూపించాడు అన్నమాట. ఆయన జీవితంలో కొన్ని వేల సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కూడా మనము యాక్టివేట్ కావచ్చు అనమాట. ఎవరి జీవితమైనా మారుతుంది. ఆ సందర్భాల్లో ఒక సందర్భం చెప్తాను. ఇది పత్రిజీ గారు చెప్పిన సందర్భమే. ఇదేమంటే లాస్ట్గా చనిపోయే స్థితిలో ఉంటాడు గౌతమ బుద్ధుడు. అప్పుడు వాళ్ళ శిష్యుల్లో ఒక శిష్యుడు వస్తాడనమాట. వచ్చి గురువుగారు మేము మీ చుట్టూ చాలా రోజులు తిరిగినాము, మాకేం చెప్పలేదు, ఏం బోధించకుండా పోతున్నారు, నాకు బోధ చేయండి అంటాడు. అంటే అపో దీపో భవ అంటాడు. అది సంస్కృతంలో. అపో దీపో భవ అంటే నీ జ్యోతి నువ్వే వెలిగించు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అంటాడు. అంటే ఇది ఒకరి చేతుల్లో లేదు. ధ్యానం గురించి ఎన్నైనా చెప్పచ్చు, పత్రిజీ గారు కానీ ఎవరైనా ఎన్నైనా చెప్పచ్చు. కానీ విన్ని దాన్ని ఆచరణలో పెట్టడం అనేది మీ వంతు అన్నమాట అని చెప్తాడనమాట. ఆ ఒక్క మాటతోనే వాడు మళ్ళీ యోగ అయిపోతాడు. నీ జీవితాన్ని ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పినారు. అట్లా ఇదే ఈ ఆరోగ్యం గురించి అయితే ఈ క్లాపింగ్ థెరపీ అనేది చాలా బాగా చేస్తూ ఉంది. నేను చాలా స్కూల్స్లలో చెప్పినాను క్లాపింగ్ థెరపీ గురించి. తర్వాత ఆలగడ్డలో కూడా ఒక ప్రోగ్రాం జరుగుతుంది అనమాట, ఆదివారము. ఆ ప్రోగ్రాంలో ఉదయం చాలామంది వస్తూ ఉంటారు. జోష్ ఆలగడ్డ అనే ప్రోగ్రాము. ఆలగడ్డలో జోష్ ఆలగడ్డ హ్యాపీ సండే అనే ప్రోగ్రాం జరుగుతుంది. అది నేనే చేపిస్తుంటాను అనమాట. అక్కడికి కూడా చాలామంది పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. అక్కడ ఈ థెరపీస్ అన్నీ కూడా ఫ్రీగానే చెప్తూ ఉంటాం అక్కడ వారానికి ఒకసారి. అట్లా చాలామంది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. మీరు కూడా చేయండి. క్లాస్ అయితే డైలీ చేయండి. చాలా రోజంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. అయితే గట్టిగా కొట్టాలి, చిన్నగా కొడితే ఏం ఉపయోగం లేదు. పక్కింటోడు ఏమనుకుంటాడో, ఇవి జనాలు చెప్పే కారణాలు ఏమంటే ముందు మన గురించి మనం ఆలోచన చేస్తాం, పక్కింటోని గురించి ఆలోచన చేస్తాము. కాబట్టి మనం బాగుపడాలంటే మన గురించి మనమే ఆలోచన చేయాలి. పక్కింటోని గురించి పక్కని గురించి ఆలోచన చేయకూడదు. కాబట్టి బయటి వాళ్ళు చేయడం కష్టమేమో కానీ ఆల్రెడీ మనం అలవాటు పడి ఉంటాం, పక్కింటోని గురించి ఆలోచించాం కాబట్టి మనం చేయగలుగుతాం కూడా. కాబట్టి క్లాపింగ్ థెరపీ చేయండి, భజన చేయండి, 10 నిమిషాలు చేయండి చాలు.
అవును. అవును. అవునమ్మా, అన్నీ మన మన సంస్కృతి సంప్రదాయాలే ఆ విధంగా అనమాట. అయితే మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాశ్చాత్య పొగడలకు పోయినారు కదా. ఆఖరకు గాజులు వేసుకున్నా కూడా ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, సంతానానికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి పిల్లలు ఎందుకు పుట్టడం లేదంటే గాజులు వేసుకోవడం లేదు, గజ్జలు పెట్టుకోవడం లేదు, మెట్టెలు పెట్టుకోవడం లేదు, ఏం చేయడం లేదు. ఆఖరకు ఇక మన వాళ్ళు బొట్టు పెడతారు కదా, ఎర్ర బొట్టు. ఇది లోపల పీనియల్ గ్యాండ్ను యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇది మూడో కన్ను అంటారు, మూడో కన్ను ఓపెన్ అయ్యేదానికి. అట్లా బొట్టు పెట్టుకునే వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా వాళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది అనమాట. అట్లా ప్రతి ఒక్క దానికి ఉండదు అనమాట. బొట్లు దండాలు కూడా మంచిదే. నేను అందుకే లావు తగ్గాలనే వాళ్ళకందరికీ చెప్తా ఉంటాను, మీరు వాకింగ్లు చేయకండి, పొట్టు దండాలే పెట్టండి అని. అట్లా అవును, అన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు పొట్టుదండలు కొద్దిగా కష్టమే. మామూలుగా అయితే చప్పట్లు ఈజీ, చప్పట్లు ఈజీ కదా, దానికంటే ఈజీ. అంటే సాధన చేస్తే ఎంత పెద్దదైనా కూడా చిన్నదే. అదే చెప్తారు చూడండి, నీకు ప్రేమ ఎక్కువ ఉంటే ఎంత పెద్ద తప్పు అయినా కూడా చిన్నగా ఉంటుందంట. అదే ప్రేమ ఏమి లేనప్పుడు చిన్న తప్పు కూడా పెద్ద భూతద్దం పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెడతారు అన్నట్టు అన్నీ ఉంటాయి. సరే, ఇది ఆరోగ్యం సంబంధించి ధ్యానం గురించి చెప్పుకున్నాము, ఆరోగ్యం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పండి సార్. ధ్యానంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది, చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఓకే. కానీ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా అందరూ నాకు నచ్చినట్టు ఉండకున్నారు. నాకు దుఃఖం వస్తూ ఉంది, నువ్వు ధ్యానం చేస్తున్నావే, అందరూ నాకు నచ్చినట్టు ఉండకున్నారు. దీన్ని నేను ఏ విధంగా తీసుకొని ఆత్మజ్ఞానపరంగా ముందుకు పోవాలి? ఇప్పుడు ధ్యానంలోకి ఎందుకు వచ్చినాము అంటే, మీరు వీడికి ఎందుకు రాగలిగినారు, ఎట్లా రాగలిగినారు, బయట వాళ్ళని వదిలేయగలిగినారు కాబట్టి మీరు వీడికి రాగలిగినారు. ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళని కూడా కొద్ది వరకు వదిలేయగలిగినారు కాబట్టి వీడికి రాగలిగినారు. ఒకసారి వదిలేసినాక మళ్ళీ మీరు పోతున్నారంటే ఏం పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళని మళ్ళీ పట్టుకుంటున్నారంటే అంటే ఇలా వదిలేయంటే పూర్తిగా వదిలేయడం కాదు, మనసులో నుండి వదిలేయాలి కానీ బయట వదిలేయకూడదు, అందరి దృష్టిలో వదిలేయకూడదు. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాము, ఒక అడవిలో లేము. అడవిలో ఉంటే మన ఇష్టం వచ్చినట్టు మనదే రాజ్యం, మనమే పులి, మనమే సింహం అన్నట్టు ప్రవర్తించవచ్చు. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా కూడా అది మళ్ళీ మనకే తగులుతుంది దెబ్బ. కాబట్టి అదే ఇప్పుడు ఇది డీప్గా అంటే నువ్వు తర్వాత స్టేజ్కి పోయినప్పుడు నీకు అర్థమవుతుంది. మీరు మీకే కదా, అందరికీ ఇప్పుడు అందరి గురించి అడిగినారు మీరు. అందుకే మన స్టేజెస్ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, మతము, ఆధ్యాత్మికత, ఇట్లా సత్యతత్వం, ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో అదే కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఇంకా డీప్గా పోయినప్పుడు అది కూడా కరెక్ట్ కాదు, ఇంకా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అట్లా మీరు ఎవరినైనా కూడా అర్థం చేసుకునే స్థితికి రాగలుగుతారు డీప్గా చేసే కొద్దీ. దీన్ని వదలకూడదు మనం, ఎందుకంటే ఉండే మార్గము సరైన మార్గం ఇదే. ఈ మార్గంలో అవాంతరాలు వస్తాయి, అవాంతరాలను మీరు అధిగమించాలి. అది ఎట్లా, మీకు మీరే తెలుసుకొనే అధిగమించాలి, లేదంటే వేరే వాళ్ళ ద్వారా అయినా అధిగమించాలి. అందుకే ఎక్కడైతే మీకు అనుమానం వస్తుందో అక్కడే మీ ప్రగతి అనేది అక్కడికి స్టాప్ అవుతుంది. దాని అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు అంటే అందరి దృష్టిలో వాళ్ళకి అర్థం కావాలని అడిగినారు మీరు. ఇది చాలామందిలో కూడా ఆయా స్టేజ్లో ఉన్నప్పుడు మధ్యలో ఎట్లా ఉంటుందంటే, మేము ధ్యానం చేస్తాను, మధ్యలో ఒక గర్వం వస్తుంది, మేము ధ్యానం చేస్తున్నాము వాళ్ళకంటే మేము గొప్ప అని. మీకంటే గొప్ప వాళ్ళు ఉండాలి అనగా. కాబట్టి మనము ఎక్కడే కానీ గొప్ప అనుకోకూడదు.
ఆ స్థితులను అనుభూతి చెందుతా పోవడమే. ఇంకా తర్వాత స్థితులు మంచి మంచి స్థితులు ఉంటాయన్నమాట. ఎంత మనము చేసే కొద్దీ అంత శరీరం మనసు తేలిక అవుతుంది, జీవితం సాఫీగా ఉంటుంది. ఆ ఉన్న 60-70 ఏళ్ళు హ్యాపీగా వెళ్ళగొట్టుకుంటాము. లేదంటే అయినా ఎప్పుడు ఏడుపులే ఉంటాయన్నమాట, ఏదో ఒక చిన్న చిన్న విషయానికి కింద. కాబట్టి ఎంత సాధన చేస్తామంటే అంత ఆఖరుకు సర్వము కోల్పోయినా కూడా మీకు బాధ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటాడు. అంటే రుణానుబంధం ఉన్నంత వరకు మాత్రమే మీకు పశువులు కానీ, భార్యలు కానీ, బిడ్డలు కానీ, ఇండ్లు కానీ, మీ ఆస్తులు కానీ, అంతస్తులు కానీ ఉంటాయి. ఆ రుణానుబంధం పోతాయి అంటాడు. ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు ఏ బాధ ఉండదు. తర్వాత మన సాధనకు ఆటంకం ఉండదు. ఇంకా మన సాధన అనేది ఇంకా పరిగెత్తుతానే ఉంటుంది అన్నమాట. అప్పుడు అదే చెప్పాను కదా, ఒక యోగి, నిజమైనటువంటి యోగి మరణానికి అసలు అత్యంత భయమైనది ఏ విధంగా అంటే మరణ భయమే భయాలలో. చావు అంటే ఎవరికైనా భయమే కదా మామూలుగా. కాబట్టి అటువంటి చావు కావాలని కోరుకుంటాడనమాట ఆ నిజమైనటువంటి యోగి. అన్నీ రుచి చూసింటాడు. అసలు బాగా డీప్ ధ్యాన స్థితిలోకి పోయినప్పుడు చాలామందికి అనుభవం వచ్చింటుంది. మీరు ఎక్కడ ఉండారో, ఏం చేస్తున్నారో ఏం తెలియదు. కళ్ళు తెరిస్తే ఒక్కోసారి 2 గంటలు కూడా గడిచిపోయి ఉంటాయి. అంత 5 నిమిషాలు కూడా కూర్చునేట్టుండదు మీకు. అంటే మీరు ఎక్కడ ఉన్నట్టు అంటే మరణానంతర స్థితి అంటారు దీన్ని. మనం మరణించిన తర్వాత ఇక్కడ ఉంటాము, అక్కడికి వెళ్ళిపోయారంటే ఆల్రెడీ మీరు మరణాన్ని చూసి వచ్చినారు కాబట్టి మీకు మరణ భయం ఉండదు. అట్లా అనమాట. ఇప్పుడు మన సొసైటీ ఇంత అర్థం కాకపోయే కొద్దీ మనం అంత ఎక్కువ ధ్యాన సాధన చేయాలి, అంతే కదా సార్ మీరు? ఎట్లా సార్? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎంతగా అర్థం కాకుండా ఉన్నారో అప్పుడు మన ధ్యాన సాధనను ఎక్కువగా పెంచుకోవాలి. అంతే అంతే. అవును మేడం, అందరూ చేయడం లేదు. నేను ధ్యానానికి రాకుండా అనుకుంటున్నాను. నేను చెప్పింది వినుకున్నారు ఎవరు మన ధ్యానంలో. నాకు ధ్యానానికి రావద్దు కాబట్టి అదే ఈ స్టేజెస్ వచ్చేటప్పుడు అందరికీ ఇట్లే ఉంటుంది. తర్వాత వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సాధన డీప్గా చేసే కొద్దీ అర్థం చేసుకుంటారు. ఈ విధంగా స్వచ్ఛమైన తామర పువ్వు మాదిరిగా బతకగలుగుతారు. అది బురదలోనే ఉంటుంది కానీ స్వచ్ఛంగా ఉంటుంది కదా. అదేవిధంగా ప్రతి ఒక్క సాధకుడు వాళ్ళు అర్థం చేసుకుని, సొసైటీని అర్థం చేసుకొని ఆ బురదలోనే ఉంటాడు, ఏం కాదనమాట. అంటే వాళ్ళ ప్రభావం అనేది ఏది పడదు వీళ్ళ పైన. లేదంటే సొసైటీ బలంగా గుంజుతూ ఉంటుంది, వెనక్కి గుంజుతూ ఉంటుంది. కాబట్టి మనము సొసైటీకి లొంగకుండా, అట్లనే వాళ్ళను మనం బాధ పెట్టకుండా, ఏదంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా బాగా దెబ్బతిన్నప్పుడు మన రూట్లోకి వస్తారనుకొని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. అట్లా ఇది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పుసులూరు అనే గ్రామంలో ఉన్నాను. నంద్యాల జిల్లా పుసులూరు అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ గురు పిరమిడ్ సెంటర్కు వచ్చినాను. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళకు కొందరికి వివిధ రకాల నొప్పులు ఉన్నాయి. వాళ్ళకు ఎటువంటి మందులు లేకుండా మనం తగ్గించడం అనేది జరుగుతుంది. దీన్ని మళ్ళీ యూట్యూబ్లో ప్రసారం చేయడం జరుగుతుంది. దానివలన 10 మంది నేర్చుకొని వాళ్ళు కూడా కొద్ది వరకు ప్రయోగాలు చేసి వాళ్ళ రోగాలను కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఎక్కువ తగ్గాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించవచ్చు. ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. నేను ఆలగడ్డలో ఉంటాను. మాది ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆలగడ్డలో ఉందన్నమాట. నేను నా దగ్గర వీలైనంత వరకు ఆయుర్వేద మందులు కూడా తగ్గించి, వీలైనంత వరకు మందులు లేకుండా అంటే త్వరగా వెంటనే రోగాలను తగ్గించడం జరుగుతుందన్నమాట. ఇతని ప్రాబ్లం ఏదో అడిగి తెలుసుకుందాము. మీ పేరు బాబు? నాగమతిలేటి. మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇది మెడ నొప్పి సార్. మెడ నొప్పి 2 మెడాలో ఇది ఒక్కటి ఎక్కువ సార్, ఇది తక్కువ. ఇప్పుడైతే ఏమనిపించదు. ఉదయం అదే పనుకొని రెస్ట్ తీసుకొని లేచినామంటే నర్సరీ చల్ల నీళ్ళు పడాలి కొంచెం. అట్లా ఎప్పటి నుండి? సంవత్సరం అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నొప్పిందా? ఇప్పుడు ఏముండదు.
స్ట్రెస్ అనేది ఉండదు కానీ అదే కొంచెంసేపు పండుకోవడం ఉమ్. లేచినాక కొంచెం చూద్దాం. ఏలు పెట్టి చూపి ఎక్కడ ఉంటుంది నొప్పి. ఇంకా ఇక్కడ సార్ ఎక్కువ ఉమ్. సరే ఆ చెయ్యి అయితే. ఏరియాలో నొప్పిందా? ఇక్కడ సార్ ఉమ్. ఉంది ఆడ ఉంటుంది ఆడ ఉంటుంది సార్. ఎక్కువ పెరుగుతుందా నొప్పి? ఎక్కువ ఆడనే ఉండేది. ఇప్పుడు ఇట్లా అంటే పెరుగుతూ ఉందా నొప్పి? ఎక్కువ ఇదైతే ఎక్కువ ఉంది సార్ నొప్పి ఈ ఊళ్ళో. అక్కడ నొప్పింది కాబట్టి ఇక్కడ నొప్పి ఉంటుంది. అలాగనే జిమ్ అంటుంది అలాగ అంటారు కాళ్ళకి ఉదయం లేయాలంటే. ఇక్కడ నొక్కుంటే ఆడ తగ్గుతుంది. మీకు అదే జిమ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఒత్తుకో. తర్వాత చపాతీ కర్ర కాలు కింద వేసి ఇట్లా రుద్దాలన్నమాట. అంటే మామూలుగా ఇట్లా రుద్దినట్టుగా రుద్దాలి. అయితే నొప్పి ఎక్కడుందో దాని పైకి రానియకూడదు, అక్కడి వరకే రావాలి. అక్కడ దాకా ముందరికి మళ్ళీ ముందరికి ఎక్కి ఆ విధంగా సార్. ఉదయం సాయంత్రం చేయి. తర్వాత నిద్ర నుండి దిగేటప్పుడు దిగే ముందు కాళ్ళు ఈ విధంగా చేయాలి. అలా అటువంటి చేయాలి. తర్వాత ఇట్లా ఇట్లా చేసుకొని దిగాల. అప్పుడు నీకు అంత బాధ అనిపించదు. ఇక్కడ నొక్కుకోవాలన్నమాట. దాంతో నేను ఈరోజు కొద్దిగా చేస్తే ఇక్కడ పెయిన్ ఉంటుంది. ఇది అక్కడ అక్కడ ఎక్కువ నొప్పి సార్. వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దీంట్లో మధ్య వేలికి ఇక్కడ, తర్వాత ఈ చేతిలో ఉంగరం వేలికి ఇక్కడ నొప్పి ఉంటుంది చూడు. అక్కడ వస్తుంది. ఈ రెండు చోట్ల కొద్ది రోజులు, ఒక వారం 10 రోజులు నొక్కుంటే 3 పూట్ల మనం రోజుకు ఉదయం మధ్యాహ్నం రాత్రి తింటున్నాం కదా, ఆ విధంగా 3 పూట్ల ఈ విధంగా అనుకుంటే ఒక వారానికి అయితే సుమారు తగ్గిపోతుంది. తర్వాత వేడి నీళ్ళలో కాళ్ళు పెడతా ఉన్నాం. తర్వాత నేను ఆయిల్ ఇస్తాను. ఆయిల్ ఇస్తాను. ఆయిల్ ఇక్కడ అక్కడ పట్టించు, అక్కడ కూడా పట్టించు కాలికి. అక్కడ మాత్రం పాదానికి గట్టి ఏం ఒత్తొద్దు. ఇక్కడ ఒత్తుకోవచ్చు కావాలంటే. ఇంకా మందు పట్టేయడమే అనమాట. సరే సార్. సైడ్ సైడ్ ఈ విధంగా అనమాట. ఇది చేసుకుంటే తగ్గుతుంది. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి హాస్పిటల్ కాడికి రా. అలాగే సరే సార్. ఇంకా వేరే మార్గాలు కూడా ఉన్నాయి, అవి చేస్తామన్నమాట. ప్రస్తుతానికి తీసుకోను. దీంట్లో ఉంగరం వేల దగ్గర ఇక్కడ ఇట్లా అనుకో. అన్ని వేళ్ళు కూడా అనుకోవచ్చు ఇట్లా. కాళ్ళు, ఈ 2 కాళ్ళు, ఈ 2 చేతులు అనమాట. ఇట్లా అనుకుంటే దీంతో తిమ్మిర్లు, వాపులు, మంటలు అన్నిట్లోకి ఇదే పని చేస్తుంది. సరే సార్. నీకేమంటే మెడెం నొప్పింది కాబట్టి దీంట్లో ఉంగరం వేలికి ఇక్కడ ఇట్లా మసాజ్ చేసుకో. దీంట్లో మధ్య వేలికి ఈ విధంగా చేసుకో, సుమారు తగ్గుతుంది. తర్వాత అన్ని వేళ్ళకు కూడా ఒక 2 నిమిషాలు చేసుకో, ఉదయం సాయంత్రం. ఖాళీ వేళ్ళకు కూడా చేసుకుంటే ఇంకా మంచిది. సరే సార్. తర్వాత దీన్ని జిమ్మి అంటారు. ఇది ఒక మంత్రదండం లాగా పనిచేస్తుంది అనమాట. ఏ రోగాన్నైనా కూడా తగ్గిస్తుంది. దీన్ని ఇట గట్టిగా రుద్దాలి. ఇట గట్టిగా రుద్దితే ఇక్కడ 12 అవయవాలు ఉంటాయి లోపల, అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇట్లా గట్టిగా రుద్దితే ఇక్కడ పైన రుద్దుకోవచ్చు కొద్దిగా. ఇక్కడ మాత్రం గట్టిగా రుద్దాల. 1 నిమిషం రుద్దినా చాలు. లోపల ఉండే అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి నీకు తెలియని రోగాలు కూడా పోతాయి, కొత్త రోగాలు రాకుండా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఏలికి ఇట్లా చేసుకో.
తర్వాత ఈ రింగ్ తీసుకొని కూడా చేసుకో, రోజుకు 3 సార్లు చేసుకో. సరే చేసుకో. నేను ఇక్కడ యాక్టివేట్ చేసిన ఈ పాయింట్ ఇది 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 ఇక్కడ వచ్చుతూ ఉండు, తగ్గిపోతుంది. తర్వాత కాలు ఏళ్ళు నువ్వు నిద్ర నుండి దిగే ముందు ఇట్లా అనాల, తర్వాత ఇట్లా చేసుకుని దిగాల. దిగితే తర్వాత చపాతీ కర్ర వేసి రుద్దాల. 2 చేతులు 2 కాళ్ళకి చేసుకో, మంచిదే. అయితే నొప్పిండే కాడ దాని పైకి రానియకూడదు, కిందికి. ఇక్కడ నొప్పింది అనుకుంటే ఈ చపాతీ కర్ర అనేది ఇక్కడి వరకే రావాలి, దీని పైకి రాకూడదు. ఇట్లా సరే సార్, అట్లా చెయ్యి, నీకు దాదాపుగా తగ్గుతుంది. ఇంకా ఏదైనా ఉంటే హాస్పిటల్కి వచ్చి. సరే సార్, అది కంప్లీట్ ఉంది, తీసుకొని పోయి ఇది పెట్టుకో. సపోర్ట్ కూడా కొట్టినా మంచిది, అన్ని రకాల గ్యాస్ కూడా తగ్గుతుంది. రోజు 10 నిమిషాలు సపోర్ట్ గట్టి కొట్టాలి, చిన్న గట్టి కొట్టాలి సపోర్ట్. రోజు 10 నిమిషాలు స్టాప్. నీ పేరేమో? లక్ష్మీదేవి సార్. నీ సమస్య ఏమి? ఈ తలకాయ నొప్పి ఎల్ల మస్తట సార్. అడుగుతున్నా గుడ్డ దడ కొట్టుకుంటాను. ఇంకా నేనే తగ్గల. కళ్ళకు పని చేసేటప్పుడు కళ్ళకు ముగ్గు వచ్చినట్టు ఉంటుందేమో. ఉంటుంది సార్. అదే కొద్దిగా రక్తం తక్కువ అంటే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు తలన వస్తుందా నీకు? కొద్దిగా వస్తుంది సార్. చూద్దాము ఎంత. ఇప్పుడు 2 నిమిషాల్లో తగ్గుతుంది. ఎంతవరకు తగ్గుతుంది అనేది నువ్వు చెప్పు. కొద్దిగా ముందరికి రా. తల కొద్దిగా అట పైకెత్తమా. ఇది మర్మా థెరపీ, తలనొప్పి కోసము. వెంటనే 1 నిమిషంలోనే తలనొప్పి తగ్గుతుంది అనమాట. ఈమెకు చేసి చూద్దాము ఎంత మటుకు తగ్గుతుంది అనేది చూద్దాం. దీనికోసము ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్లో 25,000 రూపాయల సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క కామన్ పీపుల్కు అందే విధంగా 616 రూపాయలకి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి. దీనివలన సమయము డబ్బు 2 మిగులుతాయి. ఇప్పటికే దాదాపు 250 మంది పైగా ఈ యాప్ వినియోగించుకొని లాభం పొందుతున్నారు. ఇప్పుడే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. తల తేలికైతుంటా చూడు. అవుతుంది సార్. నా యాప్లో ఇచ్చినటువంటి టెక్నిక్స్ అన్నీ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అనమాట. ఇది చిన్నపిల్లల నుండి ముసలాళ్ళ వరకు అందరూ ఉపయోగించుకునేటట్టే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎట్లా ఉంది నీకు? తగ్గిందండి. అంటే ఏంటి ఇప్పుడు నచ్చండి సార్. ఎంత మటుకు తగ్గింది రూపాయలు? 1 రూపాయలో ఎంత మటుకు తగ్గింది అనుకుంటున్నాను? పావుల భాగం తగ్గింది. ఇట్లా ఈ విధంగా కొద్ది రోజులు మీరు కూడా చేసుకోగలిగితే ఈజీగా తగ్గుతుంది. ఒకసారి హాస్పిటల్కి వస్తే ఆలగడ్డకు ఇంకా కొన్ని నేర్పిస్తాము, ఇంకా కొన్ని అక్కడ ట్రీట్మెంట్లు చేస్తాం అన్నమాట. వీలైనంత వరకు మందులు తగ్గిస్తాను, మందులు తక్కువగా బాగా చేయడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా తర్వాత దాంట్లో ఇప్పుడు అందరికి చెప్తాను నేను. క్లాపింగ్ థెరపీ అని ఒకటి ఉంది, అందరితో చేయిస్తాము ఒక 10 నిమిషాలు. అది చేసుకున్నా కూడా శరీరంలో ఏ రోగాలు ఉన్నా కూడా పోతాయి, కొత్తవి రాకుండా ఉంటాయి అన్నమాట. అట్లాంటి సింపుల్ టెక్నిక్స్ అన్నీ కూడా దాంట్లో యాప్లో చెప్పడం జరిగింది. మీ సెల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
అట్లా నమ్మకం వచ్చిందమ్మా? కూర్చోమా. నమ్మకం వచ్చిందమ్మా. నమ్మకం వచ్చిందా? తగ్గుతుంది, మందు లేకుండా కూడా తగ్గుతుంది అనేది నీకు నమ్మకం వచ్చిందా? ఇది పెడతామా. మీ పేరుమా? సుశీలమ్మ. సుశీలమ్మ. ఏ ఊరు? ఈ ఊరే సార్. ఈ ఊరేనా? పుసులూరు. మీ సమస్య ఏమో? దంతాలు నొప్పులు అంటే మన డాక్టర్ కాడికి వచ్చినా కొద్ది తగ్గినాయి. ఈ పక్క కూడా కొద్ది పుచ్చింది అన్నాడు, చేస్తానన్నాడు డాక్టర్. ఇది పుచ్చింటే తీసి సరి చేస్తా అన్నాడు, క్యాప్ వేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమన్నా నొప్పి ఉందమ్మా? ఇప్పుడు నొప్పి లేదు సార్. కొద్దిగా కూడా లేదు. అంటే ఇంగ్లీష్ టాబ్లెట్ వేసినారా ఈ రోజు? కానీ లేదు సార్, 3-4 వేసుకొని. 3-4 అయింది. ఉన్నాయి. ఇప్పుడు నొప్పులు ఉంటే తగ్గుతాయి అన్నమాట. ఏం లేవు సార్. ఒకవేళ మీకు నొప్పి వచ్చిందనుకో, అన్ని దంతాలు కూడా బాగా ఉండాలనుకుంటే ఇప్పుడు ఈ గోరు చుట్టూ, పట్టుకునే వేలు చుట్టూ ఈ విధంగా జిమ్ అనేది ఉంది ఒకటి, అది ఇస్తాను. దాంతో ఈ విధంగా మసాజ్ చేసుకో, ఈ విధంగా ఒత్తుకో. 2 చేతులకు పట్టుకునే వేలు చుట్టూ ఇట్లా ఒత్తుకుంటే అన్ని పనులు కూడా గట్టి పడతాయి. రోజుకు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మనం ఏ విధంగా తింటున్నామో ఆ విధంగా ఇట్లా చుట్టూ ఈ విధంగా అనుకుంటే అన్ని చిగుళ్ళు కూడా గట్టి పడతాయి. దానివల్ల పంటి నొప్పులు బాగా తగ్గుతాయి. ఇట్లా 2 చేతులకు బొట్టన వేలు చుట్టూ 32 పనులు కవర్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా చేసుకున్నాం. తర్వాత దీంతో ఈ విధంగా చుట్టూ ఇట్లా ఒత్తుకో. ఈ విధంగా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. అప్పుడు మీకు వెంటనే మార్పు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇది పెట్టుకోండు. అట్లా ఇది అన్ని వేళ్ళు కూడా ఈ విధంగా పైన కింది వరకు దీంతో మసాజ్ చేసుకోవాలి. ఇట్లా కాళ్ళు, చేతులు అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. తిమ్మిర్లు, మంటలు, వాపులు, నొప్పులు అన్నిట్లకు బంద్ చేస్తుంది. ఇట్లా ఇవి 2 మధ్యవి కాళ్ళు, ఈ 2 చేతులు, తల, మెడ అన్నమాట. ఇట్లా పెట్టుకుంటే మంచి మాదిరిగా ఉందా లేదా చూడు. ఈ కాళ్ళు, చేతులు, తల, మెడ, ఇట్లా అన్ని వేళ్ళు ఒక 5 నిమిషాలు మనం టైం కేటాయించి చేసుకోవాలి. రోజు మనము తినేదానికి ఏం టైం కేటాయించాం, ఆటోమేటిక్గా దాని గురించి ఆలోచించుకునే తర్వాత బ్రష్ చేయడం కూడా, స్నానం చేయడం ఇవన్నీ ఎట్లా అయిపోతున్నాయి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. 5 నిమిషాలు టైం కేటాయించుకుంటే ఉండే రోగాలు పోతాయి, కొత్త రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా అన్ని ఏళ్ళకి చేసుకో. స్టాప్ ఇట్ సార్. నీ సమస్య ఏమో? మొలల నొప్పులు సార్, నొప్పులు మాత్రలు తినే తగ్గడం. రక్తం ఏమైనా పడుతుందేమో? మాత్రలు వంటకుండా ఉన్నాయి తింటే నేత్తర పేర్లు అట్లా. దానికి చెప్తా. ఇప్పుడు నస్తుందా కొద్దిగా? ఇప్పుడు కొద్దిగా తగ్గింది. కొద్దిగా నస్తుందా? ఇప్పుడు కొద్దిగా నొప్పిందా? ఉంటే ఇప్పుడు తగ్గుతుంది. కొంచెం తగ్గింది సార్. అట్లా కాదు, నేనేం చేయలేదు కదా ఇంకా. తగ్గింది కొద్దిగా. ఇలా ఒత్తుకోవాలి ఇట్లా. నొప్పి ఉంటుంది ఇప్పుడు.
ఈడ నొప్పింది సార్ ఎక్కువ ఉంటుంది నొప్పి. అన్నీ నొప్పింది ఎక్కువ. ఇక్కడ ఒత్తుకుంటే సుమారుగా సగం తగ్గిపోతుంది నీకు. రోజుకు 3 సార్లు ఒత్తుకుంటున్నా. ఇక్కడ రెండు చేతులకు, ఆ చేతికి ఈ చేతికి. ధ్యానాలు చేసుకుంటా కొంచెం కూర్చుంటే తగ్గుతుంది, మళ్ళీ నొప్పి కుట్టరా. మాత్రలు తింటే వంటవు. నీకు ఒకటి ఆయింట్మెంట్ ఉంది నా దగ్గర, తెచ్చినాను, కావాలంటే తీసుకో, తగ్గుతా సుమారుగా. దాంతో పైన పట్టించుకోవాలా, ఇక్కడ పట్టేయాలా, అది ఇక్కడ పట్టేయాలా, కింద పట్టించుకోవాలా. దాంతోనే సుమారు తగ్గుతుంది. తర్వాత ఇంకా తగ్గాలనుకుంటే ఒకసారి హాస్పిటల్కి రా. ఇప్పుడైతే ఉపశమనం అయితే ఉంటుంది దాంతో. ఆడ నొప్పింది సార్. అదే నొప్పి ఉంటుంది. నీకు కింద నొప్పి తగ్గింటా చూడు, ఇప్పుడు ఫ్రీ ఉంటుంది. తగ్గిందా? వెంటనే తగ్గుతుంది. అట్లా చూడండి, మొలలు ఉండే వాళ్ళకు ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే సందేశం ఏమంటే, ఈ 2 వేళ్ళ మధ్యన, అంటే ఈ 2 కాళ్ళు అనుకున్నాం కదా, ఈ 2 కాళ్ళు ఇప్పుడు ఈ 2 వేళ్ళ మధ్యన ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇట్లా ఒక 10 సెకండ్లు గట్టిగా నొక్కున్నా కూడా వెంటనే మొలల నుండి నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. కాబట్టి ఈ సమాచారాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మొలలు ఉండేవాళ్ళు ఈ విధంగా గట్టిగా నొక్కోండి. ఇక్కడ నొప్పిని తగ్గించే మందు ఏది రాసినా కూడా అక్కడ కూడా తగ్గుతుంది అనమాట. దీనికి పిండ తైలం అనేది మందు ఆయుర్వేదంతో చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను అది. ఈ మందు ఇట్లా పట్టించుకోవాలి, ఇక్కడ పట్టించుకోవాలా, బాగా నొక్కు ఇక్కడ. తర్వాత అది ఇట్లా పట్టించుకోవాలి. తర్వాత కింద ముడ్డి దగ్గర మొలలు ఉండే చోట కూడా పట్టించుకోవాలి. దీంతోనే చాలా మటుకు తగ్గిపోతుంది, సైజు తగ్గిపోతుంది, ఇక్కడ ఒత్తుకుంటుంటే నొప్పి తగ్గిపోతుంది. ఇది వాడుతూ ఉండు. ఇంకా బాగా తగ్గాలనుకుంటే ఒకసారి హాస్పిటల్కి రా. అట్లా తర్వాత ఇది పట్టుకో. తర్వాత ఈ 2 తీసుకో. జిమ్మి చెప్పినా కదా, నువ్వు చూసినావు కదా వాళ్ళకి ఎట్లా చేయాలని చెప్పినాను. ఆ విధంగా గట్టిగా రుద్దు చేతిలో. తర్వాత ఇది 4 ఏళ్ళకి వేసి రుద్దు. ఇది మ్యాజికల్ రింగ్ అంటారు. ఇది పెట్టుకో. అట్లా ఇది చేసుకో. ఇప్పుడు నొప్పి తగ్గింది కదా, కొద్దిగా వెంటనే తగ్గుతుంది. అట్లా వెంటనే తగ్గింటుంది కూడా. ఎంత మటుకు తగ్గింది అనుకుంటున్నావు రూపాయలు? పాల భాగం తగ్గింది. పాల భాగం తగ్గింది. ఇట్లా ఇప్పుడు చూడండి, అంతా 1-2 నిమిషాల్లోనే పాల భాగం తగ్గిందంటే మందులు లేకుండా చాలా మంచిది కదా. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని అందరూ నేర్చుకొని ఈ విద్యను అందరూ మీ ఇంట్లో సమయము డబ్బు 2 మిగిలించుకోండి. అట్లా అన్నమాట. బాగుపడతాయి అంతే సార్, బాగుంటుంది, మేలు ఉంటుంది. చెప్పు పెద్ద ఆయన, నీ పేరు? అవి వెంకటరామస్వామి. ఏమి నీ సమస్య? ఇక నాకు ఒక 20 సంవత్సరాలు సార్. ఈ నుంచి ఈ మెడ బాగా అరిగింది అన్న, పిల్ల బరువు మోసింది. ఈ తల అరిగినాక ఒక మళ్ళా ఇప్పుడు 52 సంవత్సరాలు ఉన్నాయి. 10 ఏళ్ళ మళ్ళీ ఈ నుంచి ఇట్ట అరిగిన ఈ నరాల కంటే కిందికి ఈ దగ్గర నచ్చాను సార్. అక్కడ దాకా వస్తుంది. అంటే గుమ్మడి ఈ 2 చేతులు ఇది ఎన్నం కరిగింది బాగా. ఈ 2 చేతులు నచ్చాయి. ఇప్పుడు నచ్చండి. నచ్చా ఫుల్ నచ్చా. ఇటంటే పట్టుకుంటుంది, ఇటంటే ఇలా పట్టుకుంటుంది, ఇలా పట్టుకుంటుంది ఈ నలం. ఇట్టనే కూడా నచ్చుంటాయి బాగా. సరే చూద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ఎంత మటుకు తగ్గుతుందని చూద్దాం. చూస్తాను. కొద్దిగా రిలీఫ్ వస్తుంది 5 నిమిషాల్లో. నువ్వు చెప్పు, చేసినాక ఎంత మటుకు రిలీఫ్ వచ్చింది చెప్పు. చాలా సంవత్సరాల నుండి నువ్వు ఇబ్బంది పడతా ఉండవు. ఛానల్ పెట్టి అర్థమవుతా నాకు. నువ్వేం చేస్తావంటే ఫస్ట్ దీంతో ఇట్లా రుద్దు. బొట్టుకునేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా రుద్దు కొద్దిసేపు. ఇట్లా చుట్టూరు ఈ విధంగా రుద్దు చెప్తా. బొట్టుకునేల దగ్గరే ఫస్ట్ పైనుండి కిందికి ఇట్లా రుద్దు. అట్లా రుద్దు. తర్వాత ఈ అరచేతిలో గట్టిగా రుద్దు.
కొద్దిసేపు అట్లా 2 చేతులకు ఇక్కడ ఇది తీసుకొని రుద్దు చూద్దాం. ఇటనా రుద్దు గట్టిగా రుద్దు చెప్తా. 5 వేలే తర్వాత పట్టుకాయ రుద్దు అట్లా ఆ విధంగా గట్టిగా రుద్దు. ఈ చేతికి రుద్దు అట్లా ఇక్కడ నుండి ఆ పై బొట్టేళ్ళ దాకా శరీరంలో మారుతూ ఉంటుంది, గమనించు. ఉం? ఇక్కడ అది ఇది చేత పట్టుకో చెప్తా. ఇలా రుద్దితే ఇది మెడ అన్నమాట. మెడ రుద్దితే మెడకు నుండి ఇట్లా చేతులకు నరాలు వస్తాయి కాబట్టి చేతులు ఫ్రీ అవుతాయి. గమనించు. నీకు ఎప్పుడు ఫ్రీగా అనిపిస్తుందో అప్పుడు చెప్పు, నేను చేస్తూ ఉంటా. కాళ్ళు పట్టుకుంటున్నా ఇంటివి కదా, కాళ్ళు చల్లిడిచాయి చూడు. చేతులు ఎట్లున్నాయి ఇప్పుడు? మారినాయా అట్లే ఉన్నాయా? గమనించు. ఇటంటే వచ్చింది సార్. ఏమైనా వస్తుందిలే. ఇలా మార్పు ఉందా ఇంకా రాలేదా అది చెప్పాలి నాకు. ఏళ్ళల్లో కొద్దిగా మార్పు ఉంది, మళ్ళీ ఇన్నో వచ్చింది. ఇట సరే ఇంకా చేయలేదులే. సరే నీకు శరీరంలో ఏం మార్పు జరుగుతుందో చెప్పు. ఇంకా నీకు శరీరం అంతా శరీరం మొత్తం ఉంది, అంతా ఇబ్బంది కాబట్టి నరాలు 20 వేలు నోటి నీకు మాత్రం దగ్గర. నీకు ఏ మార్పు జరుగుతుంది నేను చేస్తుంటే గమనించి చెప్పు. కాళ్ళు కూడా గమనించు. శరీరం మారుతుందా? కొద్ది సార్, కొద్దిగా. సరే అన్నీ నరాలే మళ్ళీ ముందర పక్కన నవ్వేది ఈయన పక్కన నడ్డి పోముడి నా ఈ 2 చేతులు కాళ్ళు, ఈ కాళ్ళు ఎటువంటి నరం పట్టుకుంటాను. చూడు ఇప్పుడు చూడు మారుతుంది శరీరం. మారుతుంది సార్, మారుతుంది కొద్దిగా మారుతుంది. ఇంకా ఇప్పుడే కదా, ఇప్పుడు స్టార్ట్ అయ్యేప్పటికి ఛానల్ కాబట్టి నువ్వు చేర్చండు, నేను చెప్తాను ఎంత మటుకు మారేది. ఫ్రీ అవుతుందా శరీరం? కొద్దిగా అవుతుంది సార్. కాళ్ళు ఏంటంటే అప్పుడు ఎక్కువ వస్తుందా, కొద్దిగా ఉన్నాయి. మారుతా చూడు. ఇంకా ఛానల్ కాబట్టి అట్లా కాదు, నీకు మారేది లేనిది కనపడుతుంది కదా, శరీరం తేడా వస్తుంది కదా. కొద్దిగా వచ్చాను సార్. ఆ రిలువు కొద్దిగా ఇప్పుడే 1 నిమిషం 2 నిమిషాలే కదా అయినది. ఇంకొక 2 నిమిషాలకు చాలా మారుతుంది. నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అట్లా చేసుకో నువ్వు కూడా.
అవునులే దీన్ని మళ్ళీ యూట్యూబ్లో ఎక్కిస్తాము. ఆ యూట్యూబ్లో చూసుకొని 1-2 సార్లు చూసుకొని చేసుకోవచ్చు. సెల్లు పెట్టాలి పళ్ళు మంచిగానే తీసుకుంటాం. తీసుకుంటా పళ్ళు మంచిగా ఇట్లా పంపించాలి కన్నా ఉన్నాయి. అంతకుముందు ఆల్రెడీ 5-6 ఊర్లలో చేసేటివి ఉన్నాయి. పది కూడా చూసుకొని నేర్చుకోవచ్చు. మీరు కూడా నేర్చుకొని సగానికి సగం చేసుకున్నా కూడా తేడా ఉంటుంది. దానివల్ల సమయం డబ్బు 2 మిగులుతాయి. అట్లా కాకుండా మీకు సెల్లులో కావాలంటే ఒకటి యాప్ ఉంది నా పేరుతోనే. దాంట్లో 5:30 గంటల వీడియోలు ఉంటాయి. ఎట్లా చేసుకోవాలా ఏం కథ చూపించాలి. దాని గురించి అంతా 5:30 గంటలు చెప్పినాము. అయితే 616 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అట్లా రుద్దు. నేను రుద్దినట్టు వెనకాల రుద్దు. ఇక్కడ పెట్టుకో. ఇట్లా రుద్దానా? ఇట్లా పట్టుకో. పప్పు ఎనిపినట్టు ఎనుపు. ఇట్లా రోజు ముందు ఈ కనుపుల పైన రుద్దు. ఈ వారం ఆ వారకు తిప్పుకుంటా పోదా. ఇట్లా పైకి రాయడా? ముందు తిప్పుకుంటా ఈ నుండి ఇడికి ఇట్లా రుద్దు. శరీరం మారుతుంది కదా, తేలిక అవుతుందా? ఇది ఈడ సార్, ఈడ ఈడ సరేలే రుద్దు చెప్తా. ఈ నరాలు వచ్చారు సార్. ఈ నరాలు రుద్దు రుద్దు కొద్దిగా. చాలాలే కాబట్టి 20,000 అవుతుంది. నేను మాట్లాడినా తగ్గకుంటాయి. నీకు మాత్రల కంటే ఇప్పుడు తొందరగా తగ్గుతాయి చూడు. నట్టునే వండి పని చేస్తాను. పొద్దున్న లేచేటప్పుడు నరాలు బాగా పట్టుకుంటాయి. వెనక మెడలో అన్నీ తగ్గుతాయి. చప్పట్లు కొట్టాలా, అది అందరికి చెప్తాను నేను కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది. అట్లా నువ్వు చేద్దావు. ఒక్కొక్కటి ఓ రకంగా ఉండాలి. నాది ఎట్లా ఇది చూడు, అంత ఇది తలలో ఏంటి కింద వెనక అరకాళ్ళకి. నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా. 1 గంట నీకు ట్రీట్మెంట్ చేస్తాము. అవునులే. ఇప్పుడు 5 నిమిషాలే కదా, 5 నిమిషాల్లో కొద్దిగా మారుతుంది అంటున్నావు కదా. అదే 1 గంట ట్రీట్మెంట్ చేస్తే అవునులే ఇంకా ఎక్కువ మారుతుంది. మీరు ఇంటికాడ చేసుకోవచ్చు. అలాగే సార్. మళ్ళీ ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ ముందర బాగా ఈ వెనక ఏంటి, ఈ వెనక ఈ అరకాళ్ళకి ఈ 2 చేతులు నరం ఏంటంటే కాలు ఇదే పట్టుకుంటుంది చూడు. ఈడ పట్టుకుంటుంది, ఈడ పట్టుకుంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు పట్టుకుంటుందా? ఇప్పుడు చేసినాము కదా, కొద్దిగా ఫ్రీ అయిందా? ఇటంటే ఈడ పట్టుకుంటుంది సార్. ఇప్పుడు పట్టుకుంటుందా? ఇప్పుడు పట్టుకుంటుంది ఈడ. సరే, ఇది ఈయన కూడా ఇది ఈయనే. సరే, మార్పు ఉంది. ఏం మార్పు ఉంది? ఇప్పుడు 5 నిమిషాలు ఇది ఈడ. సరే, ఇప్పుడు 5 నిమిషాలు చేస్తాం కదా. 5 నిమిషాల్లో ఏం గమనించినావు? అదే నొప్పి గమనించు. నాకు ఇది తగ్గిందా పెరిగిందా? అది పెరగల, రోజు సులువు లెక్కది కొద్దిగా తగ్గినట్టు. అట్లా ఇప్పుడు 5 నిమిషాలే కదా చేసినది. ఇక్కడ పెద్ద సమయం లేదు మనకు. చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు. వాళ్ళకందరికీ చూద్దాము. ఇట్లా మీకు శాంపిల్ చూపిస్తున్నాము ఇట్లా చేసుకోవాలని. తర్వాత ఇది గట్టిగా రుద్దు, చేతిలో గట్టిగా రుద్దు. ఎలా వరకు? కింది వరకు రాని, ఇక్కడ కింది వరకు. కొద్దిగా మారుతా చూడు ఇంకా పరిస్థితి. తర్వాత చేతి వెనక కొద్దిగా రుద్దు, చేతి వెనక రుద్దు. అట్లా ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి దించు. చేతులు అప్పుడప్పుడు పైకి ఎత్తి దించుతుండాలా. అట్లా ఎత్తారు మీరు. ఎత్తి దించితే ఫ్రీ అవుతుంది. కొద్దిగా పైకి చూడ ఒకసారి ఇట్లా ఎత్తు. రోజుకు 3-4 సార్లు అట్లా ఎత్తి దించుతాడు. ఇటంటే ఇటు వచ్చింది సార్ బాగా. అన్నీ తగ్గుతాయి, ఇంకా అన్నీ తగ్గుతాయి. ఇప్పుడు శరీరం ఎట్లా ఉంది? నీ శరీరం కొద్దిగా ఇటంటే ఉండొచ్చా సార్? ఎంకల్లో వస్తుందిలే. మొత్తానికి ఈ 10 నిమిషాలు అవుతుంది దగ్గర 10 నిమిషాలు ముందు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉంది శరీరం ఒకసారి గమనించుకో.
ఈ మెడ ఇది కట్ట వస్తుంది సార్ అలా కీళ్ళలో ఇక్కడ మెడ బాగా అరిగింది అంటే ఇది అరిగినందుకు ఇక్కడ అట్లనే కట్టాయి. అవి అంటాయిలే, అందరికీ అంటుంటాయి. నీకు మార్పు ఏమన్నా వచ్చిందా అట్లే ఉందా? ఉంది సార్ అట్లా మార్పులకు కొద్దిగా తిరాగానే నొప్పులు ఇట్లా కూర్చొని నొస్తున్నాయి. సరే, నువ్వు అడిగి వచ్చాయి, హాస్పిటల్కి వచ్చాయి, అవును సెట్ చేస్తాం నీకు. అంతవరకు కాగితం ఉంది ఇది దాన్ని పట్టుకొని రా. అంతవరకు ఇవి తీసుకొని చేసుకో. ఇప్పుడు నేను ఎట్లా చేసినానో ఆ విధంగా చేసుకో, అన్ని ఏళ్ళకి చేసుకో. మెయిన్గా నీకు మెడ ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఎక్కువ చేయాలి. ఇప్పటికి వీళ్ళకి ఎక్కువ చేస్తే మెడ వలన ఈ చేతులు కూడా ఫ్రీ అయిపోతాయి. అవునే ఇట్లా చేసుకో. మెడలు ఉన్నాయి కాబట్టి ఈ బొట్టుగానికి ఎక్కువ ఇట్లా అనాల. 2 బొట్టుకేళ్ళకు, 2 బొట్టుగానికి కింద ఖాళీ ఏళ్ళకు కూడా చేసుకోవచ్చు. ఇది ఏళ్ళకు ఈ ఖాళీ ఏళ్ళకు కూడా బొట్టుగానికి చిన్న ఏళ్ళక అన్ని ఏళ్ళకు అవునే చేసుకుంటే అవునే సుమారుగా తగ్గుతాయి. అవునే కొద్దిగా ఉపశమనం ఉంటుంది ముందు, ఇంకా ఆడికి వస్తే మిగతా అన్ని తగ్గిస్తాం. అవునే ఉన్నాడు వచ్చారు సార్. ఇట్లా ఇది పెట్టుకొని నేను ఇప్పుడు చూపించినట్టు చెయ్యి. నీ పేరేమో? సరస్వతి సార్. ఏమో నీ సమస్య? ఇది ఎప్పుడన్నా తిమ్మిరిగా వచ్చాను సార్, చేయాలి ఈడ అరిగిందన్నారు డాక్టర్లు. అట్లా తిమ్మిరిగా ఎప్పుడు ఎమ్మిట ఏమి ఉండదు, ఎప్పుడంటే అప్పుడు అట్లా తిమ్మిరిగా ఎంతసేపు ఉంటుంది తిమ్మిరి వచ్చినప్పుడు? 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇట్లా చేతులు ఇట్లా నొప్పులు సార్, ఇట్లా నీకు తిమ్మిర్ల లెక్క. ఎందుకు ఆయనకి కూడా ఆయుష్ పెరిగింది అంటే ఒక మంచి పనికి సహకరించినాడు కాబట్టి ఆయన కూడా ఆయుష్ పెరిగింది. చేసుకున్నాళ్ళకు చేసుకున్నంత మహాదేవ. ఇప్పుడు నేను కానీ మనం వాళ్ళకి భూమి బరువై బతుకు ఎందుకు బతుకుతున్నావు అని అంటాం. అంటే మనము పనికిరాని ఒక జీవన విధానం జీవిస్తూ ఎందుకు పనికిరాని ఇట్లా అనుకుంటాడు. చూడు, ఈ మధ్యలో ఒక 10 సార్లు, బయట సైడ్కు 10 సార్లు, లోపల సైడ్కు 10 సార్లు ఇట్లా అనుకుంటాడు. అలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. తర్వాత రింగ్ ఇస్తాను, ఆ రింగుతో కూడా చేసుకోవచ్చు. అట్లా ఈ చేయి 2 చేతులు చేయాలా. గమనించు, ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అయినట్టు ఉంటుంది మెడ, చేతులు. అంటే నొప్పి ఎప్పుడు ఉండదు సార్, నాకు నొప్పికి ఏం ఉండదు. ఆ తిమ్మిరే నొప్పి ఉండొచ్చు, తిమ్మిరే ఉండకూడదు. మెయిన్గా తిమ్మిరి ఉంటే ఆపరేషన్ దగ్గర అయితే నెట్టు, కాబట్టి తిమ్మిరి ఉండకూడదు. కాబట్టి తిమ్మిరి లేకుండా చేసుకోవచ్చు. ఈ ఏళ్ళకు కూడా నొప్పులు తగ్గుతాయి దీంతో. ఇట్లా ఇక్కడ అనుకుంటే ఆ మెడ నొప్పి, మెడలో అది అరగని ఇంకా ఏమన్నా కానీ కొద్దిగా ఇది అరిగిందండి సార్, ఏమైనా కూడా శరీరం దానికే అయితే మానుకునే శక్తి ఉంటుంది అనమాట. ఇవన్నీ చేస్తే ఆ శక్తి పెరిగి ఏ రోగం ఉన్నా కూడా దానికే అయితే సెట్ చేసుకుంటుంది శరీరం. దానికే అయితే ఇట్లా అన్ని ఏళ్ళకు కూడా చేసుకో. ఇది తిమ్మిర్లు, మంటలు, వాపులు, నొప్పులు అన్నిట్లకు పనిచేస్తుంది అనమాట ఇది. ఇట్లా చేసుకోమా. తర్వాత మీ ఆయనకు జిమ్ ఇచ్చినా కదా, దాంతో ఇట్లా గట్టిగా చెయ్యి, ఇట్లా వెనకల కూడా చెయ్యి. చేస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. దాన్ని బట్టి ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి, ఇంకా ఎక్కువ మేలు ఉంటుంది మీకు. అంతవరకు వచ్చేంతవరకు ఇవి చేసుకుంటూ ఉండండి. ఖాళీ ఏళ్ళకు కూడా ఎక్కించి చేయాలన్నమాట ఇది. అట్లా స్టాప్ చేయ. నీ పేరేం బాబు? మురళీమోహన్. మురళీమోహన్ యాక్టర్ రాడు. సరే, నీ సమస్య ఏమి? తలనొప్పి సార్. వచ్చి ఒక్క సైడ్ ఇంకా మాత్రం ఇంక పనుకుంటే ఇంకా అయిపోయి ఏ పని చేసుకోకుండా పనుకుంటాను అంతే. అట్లా నా సార్ ఇంకా లేనప్పుడు బాగుంటాను. ఏం అసలే అట్లా నెలలో ఎన్నిసార్లు వస్తుంటుంది? ఎక్కువ 1-2 సార్లు సార్. ఒక సైడ్ ఎటు సైడ్ వస్తుందో ఇటు పక్క వచ్చినా ఇటు పక్క అసలే నొప్పి ఉండదు. ఇటు పక్క అంటే ఇటు పక్కనే రాదు, మళ్ళీ ఇటు పక్క కొద్దిగా కూడా నొప్పి. ఏ పక్క అయినా రావచ్చు. 2 పక్కలో ఒక పక్క. నీకు కొంచెం చెప్తాను, జరుగు మాట్లాడ.
ఇప్పుడు వీడి వరకు మనిషి అనుకుంటే ఇట్లా పెడితే చూడు, 2 కాళ్ళు, 2 చేతులు, తల, మెడ, ఇది కడుపు, చెస్ట్ అని ఆ విధంగా. ఇది ఇప్పుడు తల ఇది కాబట్టి నీకు తలలో నొప్పి కాబట్టి సపోజ్ అటు సైడ్ వచ్చిందనుకో, ఇది ఇట్లా పెట్టు, మనిషి ఎదురు అన్నట్టుగా. ఇక్కడ చూడు, అటు సైడ్ తల వచ్చిందంటే ఇక్కడ అంతా ఇట్లా రుద్దుకోవాలా. నీకు జిమ్మి ఇస్తాను, జిమ్మితో దీంతో అటు సైడ్ తలని వస్తుంది అనుకో, ఇటు సైడ్కు గట్టిగా చేసుకోవాలా. అప్పుడు ఇక్కడ కూడా నొప్పి ఉంటుంది నీకు. తల నచ్చినప్పుడు ఇక్కడ నొప్పి ఉంటుంది. ఇక్కడ రుద్దుకుంటే 1 లేదా 2 నిమిషాల్లోనే తగ్గుతుంది. గబాన్ ఇంగ్లీష్ టాబ్లెట్ వేయకు. ఇంగ్లీష్ టాబ్లెట్ కూడా పని చేస్తాయి. మరీ ఇబ్బంది అయినప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్ కూడా వేయాల్సిందే, తప్పదు. కానీ నీకు వేరే విధానాలు తెలియజెప్తున్నాం కాబట్టి ముందు ఇవి ట్రై చేయి. దాదాపుగా దీనిలోనే తగ్గుతాయి, బాగా స్పీడ్గా తగ్గుతుంది. తగ్గనప్పుడు వేసుకో. ఇటు సైడ్ నచ్చింది అనుకో, ఇటు సైడ్కు ఇట్లా గట్టి రుద్దుకోవాలి. దీంతో రోజు దీంతో ఇట్లా చేసుకుంటూ ఉండాలి. రుద్దు, గట్టిగా రుద్దు అరిచేతిలో. అరిచేతిలో గట్టిగా రుద్దు. ఈ వారం ఆ వారకు రావాలా పూర్తిగా. అప్పుడు మధ్య కావాలి తిరుగుతున్నారు, పొద్దున్న లేచి కావాలి తిరగాలంట. తర్వాత వెనక కూడా రుద్దు. ఆ విధంగా రుద్దుకో. అన్నీ ఒక్కొక్క ఏళ్ళకి ఇట్లా రుద్దుకో. అట్లా చేసుకో. తర్వాత రింగ్ ఇస్తాను, ఆ రింగుతో కూడా చేసుకుంటా ఉండు. నువ్వు ఓన్లీ తలనొప్పికే కాదు, అన్ని రకాల జబ్బులకు పని చేస్తుంది ఇది. రోజు ఒక ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు టైం కేటాయించి ఇవన్నీ చేసుకుంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి, ఉండే రోగాలు పోతాయి. ఇది అన్ని ఏళ్ళకు రుద్దుకో. ఒక్క నిమిషం. ఆ విధంగా చేసుకో. ఇప్పుడు నీకు తల నొస్తాను తింటేనా తలకు ట్రీట్మెంట్ చేసిండేవాడిని, వెంటనే తగ్గి. ఇప్పుడు నయ్యలేదు కాబట్టి రేపు పొద్దున నచ్చినప్పుడు ఇట్లా చేసుకొని చెప్తాను. ఆ విధంగా చేసుకో. ఇంకా అవసరమైతే ఒకసారి వచ్చి ఆలగడ్డల కలువు. ఇవన్నీ గ్రూప్ లో పెడతారు. మళ్ళీ తనలో చేయాలి కూడా ఒక ఆమె చేశాడు. ఎట్లా చేస్తాడని మీరు తనలో చేసినప్పుడు గ్రూప్ లో పెడతా చూసుకొని చేస్తారు. స్టాప్. నీ పేరేమ్మా? నర్సమ్మ సార్. ఏమి నీ సమస్య ఏమి? ఈ కాళ్ళు పోతన్నా కానీ బుస్సు వచ్చేది, సచ్చుకు వచ్చి అట్ట నిలబడిపోవాలి. ఏళ్ళు ఇట్టనే చేతులు వచ్చాయి సార్. నర్సరీ చేత కాకున్నప్పుడు కూర్చొని కూర్చోాలి, లేకుంటే రెండుసేపు నిలబడి అన్నట్టునే ఉండాలి. వయసు పెరిగింది, రక్తం తగ్గుతూ ఉంటుంది, దానివల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా కళ్ళకు ముగ్గు రావడము ఉంటాయి. నోరు ఎండిపోతూ ఉంటుందా? ఎండిపోతారు. కొద్దిగా టెంకాయ నీళ్ళని తాగుతూ ఉండు అప్పుడప్పుడు. తర్వాత నేను ఒక మందు ఇస్తాను, అదే రోజుకు 3 సార్లు నాక్కో. సరే సార్. సచ్చు వచ్చి నర్సరీ చేత కాబట్టి అట్ట నిలబడాలి. చేత నిలబడినాక పోవాలి. ఇది చేతులు వేసుకొని నాకోవాలి. రోజుకు 3 సార్లు నాక్కో. సుమారుగా నీకు తిండి కూడా తినాలనిపిస్తుంది, కళ్ళకు ముబ్బు వచ్చేది తగ్గుతుంది. తర్వాత అబ్బాయి మీ అబ్బాయినా మీ కొడుకేనా? ఆమె కొడుకు, నా కొడుకే కావాలి. సరే, నీకు సపరేట్గా ఇస్తాను. ఇదే వాడుకో, మళ్ళీ ఇస్తా. ఇది అరచేతులు వేసి రుద్దు, గట్టిగా చెప్తా. గట్టిగా రుద్దాలా. అట్లా ఈ వారికి రాని, ఏళ్ళ వరకు రాని, ఇట్లా చేసుకో. ఉదయం సాయంత్రం
వీలైతే మధ్యాహ్నం కూడా చేసుకో. 10 నిమిషాలు చేసుకుంటే కాళ్ళు చేతులు ఇనుకపోయేటివి గుంజేటివి ఎలా తగ్గుతాయి. తర్వాత వెనకల కూడా రుద్దు, వెనకల సులభంగా చేరే మార్గము స్వాధ్యాయం ఇట్లా. ఇలా ఎవరన్నా గురువులు వచ్చి మనకు చెప్తున్నప్పుడు తర్వాత ఈ రింగుతో అది పెట్టుకో, ఆ చేత పట్టుకో. ఇట్లా అన్ని ఏళ్ళు రుద్దుకోవాలా. అట్లా వాళ్ళకి మనకు తెలిసింది ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూటలు ఎట్లా తింటున్నామో అట్లా 3 పూటలు రుద్దుకోవాలా. ఒక 5 నిమిషాలు రుద్దుకుంటే అన్ని ఏళ్ళు కలిసి కూడా నీకు కాలు చేతులు పట్టుకోవేడి, ఆ నొప్పులు తిమ్మిళ్ళు అన్నీ కూడా తగ్గుతాయి. ఇట్లా చేసుకో. తర్వాత ఈ మందులు నాకో ఇట్లా ఇవి చేసుకో. ఇంకా అవసరమైతేనే ఒకసారి అలగడకు వచ్చి కలువు, మేలు ఉంటుంది. ఇవి చేసుకునే మేలు ఉంటుంది. ఇంకా బాగా కావాలనుకుంటే ఒకసారి రా. అట్లా స్టాప్ 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 చేయనా? ఏమమ్మా నీ పేరేమ్మా? లక్ష్మీపుల్లమ్మ. లక్ష్మీ పుల్లమ్మ. నీ సమస్య ఏమా? మా సమస్య ఇంకా కొంచెం బీబీంది సార్. మా అత్తోళ్ళు వాడుతుండ సరిగ్గా నిద్ర రాదు రాత్రి పూట. అది ఒక మాత్ర వేసుకుంటా రాత్రి. పొద్దున అన్నం తిన్నాక ఒక మాత్ర వేసుకుంటా. లేకుంటే అయ్యాలకు ఏం లేకుండా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? తలనొప్పి. ఇప్పుడు నస్తుందేమో? ఇప్పుడు కొద్దిగానే నస్తుందా? లే కింద వంగి ఇట్లా పుల్లలు ఏడుతుంటే నచ్చాది. దానికి ఇక్కడ ఇట్లా ఒత్తుకుంటా ఉండు పట్టుకనేలు. ఇది తల అన్నమాట. ఈ 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఇది తల అవుతుంది. ఇట్లా ఒత్తుకుంటా ఉంటే రోజుకు 7-8 సార్లు ఒత్తుకో. ఇట్లా తీయగా జ్ఞానమందిరం అంట సార్. సరే, 1 నిమిషం 2 నిమిషాలు ఇట్లా ఒత్తుకుంటాడు. తర్వాత నీకు ఇది ఇస్తాను, దీంతో కూడా ఒత్తుకుంటాడు. సుమారుగా తగ్గుతుంది. ఏదైనా ఉంటేనా ఆడికి రా ఒకసారి. నంద్యాలేనా? ఆలగడ్డ తోలుకొచ్చాడలే తీసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటేనే తలనొప్పి తగ్గుతుంది. ఇది తల అన్నమాట. తలను యాక్టివేట్ చేస్తే తగ్గుతుంది. ఈ విధంగా ధ్యానం చేస్తే ఏంటి మనకి అంటే ఇలా కూర్చున్నప్పుడు మనతో మనం గడిపినప్పుడు మన అంతరాత్మ మనతో మాట్లాడుతుంది. ఏమని మనం మాట్లాడే మాట కానుంది, చేసే పని కానుంది, ఈ విధంగా ఆ చేయి కూడా ఇట్లా మనకు చెప్పది. తల నచ్చినప్పుడు అనుకుంటే ఇట్లా అనుకుంటే తగ్గుతుంది. కొద్ది గట్టిగా అనుకోవాలా. అప్పుడు నొప్పి ఉంటుంది. తల నచ్చినప్పుడు నీకు ఇక్కడ నొప్పి ఉంటుంది. ఇక్కడ అనుకుంటే ఆడ తగ్గుతుంది. తర్వాత అన్ని చేతులకు ఇట్లా ఇట్లా గట్టిగా అనుకుంటాడు. ఇప్పుడు చూసినావు కదా, గట్టిగా అనాలా. అయితే రోజు 3 పూట్ల ఒక్కొక్క నిమిషం ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటూ ఉండు. నీకు తలనొప్పే కాదు, ఇంకా ఏ నొప్పులున్నా ఏ రోగాలున్నా కూడా నీకు తెలియని రోగాలు కూడా పోతాయి. తర్వాత వెనకాల రుద్దు ఒకసారి, వెనకాల రుద్దు. ఇట్లా అరచేయి రుద్దాల. అరచేయి ఇట్లా పెట్టి ఇట్లా రుద్దాల. అట్లా రుద్దు. అట్లా చేసుకుంటూ ఉండాలా. రోజు నువ్వు ఒక 10 నిమిషాలు ఖర్చు పెట్టగలిగితే ఇబ్బందులు తగ్గుతాయి. అవి చేసుకో. తర్వాత ఒక్కొక్క ఏళ్ళకి ఇది అన్ని ఏళ్ళకు, కాలి వేళ్ళకు కూడా ఈ విధంగా అనుకోవాలి. అన్ని ఏళ్ళు కలిసి ఒక 10 నిమిషాలు చేసుకుంటే నీకుండే రోగాలు అన్నీ పోతాయి. ఇట్లా చేసుకో. ఈ రోజు చేసుకుంటాడు. మళ్ళీ ఒకసారి ఆలగడకు వచ్చి కలువు, చూద్దాం. సరేలే సార్. వెంటనే మారుతుంది శరీరం. అది రోజు చేసుకోవాలా. రోజు 3 పూటలు చేసుకోవాలి.